సో లైఫ్లో ఎంత బలమైన ఆనందం ఉంటుందో అంత బలమైన ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఒకవేళ ఛాలెంజెస్ లేవు సార్ బాగుంది అంటే యు ఆర్ నాట్ లివింగ్ టు ద ఫుల్లెస్ట్. చాలా మందిని చూస్తుంటే మనకు చెప్తుంటారు సార్ ఏం సార్ ఆఫీస్కి వెళ్తాం సార్ అంత అలవాటు అయిన వాళ్ళు అక్కడ ఏముంటుంది సార్ పోతాం చాయ్ తాగుతాం కూర్చుంటాం టేబుల్లో మళ్ళీ 6-5 వచ్చేస్తాం. ఒకవేళ మీరు అటువంటి లైఫ్ బాగుంది అనుకుంటే యు ఆర్ మిస్లీడింగ్ ద లైఫ్. లైఫ్ ఈజ్ ప్రోగ్రెసివ్ లేని లైఫ్. అందుకే చెప్పాము పర్సనల్ గ్రోత్ అని. మన వీల్ ఆఫ్ లైఫ్లో పర్సనల్ గ్రోత్ అని చెప్పాము. పర్సనల్ గ్రోత్ అంటే సార్ నేను నాకు 20 సంవత్సరాలు ఉద్యోగం వచ్చింది, 60 సంవత్సరాల వరకు హ్యాపీగా పోయాను సార్, అదే ఆఫీసు, అదే సీటు, అదే చైరు, అదే జీతం, అదే మనిషి అంటే యు ఆర్ నాట్ యూసింగ్ ఇట్ రైట్లీ. జస్ట్ టేక్ దట్ కాన్షియస్ చాయిస్ రైట్ రో. యూ హ్యావ్ టు ప్రోగ్రెస్. మనం ఎక్కడున్నాం అక్కడే ఉండొద్దండి. ఈవెన్ లైఫ్లెస్ థింగ్స్ సో మెనీ ఆర్ చేంజింగ్. మీ మొబైల్ ప్రతిరోజు చేంజ్ అవుతుంది, మీ ఇల్లు చేంజ్ అవుతుంది, మీ ఇంటి కలర్ చేంజ్ అవుతుంది, మీ ఫ్యాన్ చేంజ్ అవుతుంది, మీ ఏసీ చేంజ్ అవుతుంది, మీ కారు చేంజ్ అవుతుంది. సో మన లైఫ్లో ఇవి ఏవి 1-2 సంవత్సరాల కంటే ఫిక్స్గా ఏది ఉండట్లేదు. ఇన్ని లైఫ్లెస్ థింగ్స్ మనం చేంజ్ చేసేటప్పుడు ఇంత హ్యూమన్ ఎబిలిటీ ఉన్న మిషన్ మన దగ్గర ఉంటే దీన్ని ఫిక్స్ చేసేసామనుకోండి, ఆబ్వియస్లీ యూ ఆర్ మిస్సింగ్. మనకు తెలియకుండా చాలా మన లైఫ్లో మిస్ అవుతున్నాం. అందుకని ఏదైనా చిన్న అపోహ ఉన్నా కూడా దాని నుంచి బయటకు వచ్చేసేయండి. నౌ యూ హ్యావ్ టు ప్రోగ్రెస్. 2024 హ్యాస్ వన్ కైండ్ ఆఫ్ స్టైల్. అది 2025 వచ్చేసరికి కొంచెం మంచిగా మెరుగవ్వాలి. ఆల్ యాంగిల్స్, మీ లైఫ్, మీ ప్రొఫెషన్, మీ ఫ్యామిలీ, మీ రిలేషన్షిప్స్, అలానే మీ సర్వీస్, మీ స్పిరిచువాలిటీ, మీ పర్సనల్ గ్రోత్ అన్నీ పెరగాలి. అలాంటి ఒక అద్భుతమైన టైంలోకి వెళ్తున్నాం కాబట్టి కొంచెం మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ వర్క్ చేసే క్రమంలో దాన్ని స్ట్రక్చర్గా చేసే క్రమానికి మనం వెళ్తున్నాం. దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్. సో 5Mలో మనం నేర్చుకున్న అద్భుతమైన విషయం ఏంటంటే టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మీకేది ఇప్పటివరకు మంచిగా అనిపించింది? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ మేకింగ్ యూ థింక్? అట్లీస్ట్ మీకు ఎక్కడో చోట ఆలోచన మొదలవ్వాలి బై నౌ. సార్ నాకు ఏది రాసిన ఆలోచన మొదలు కాదు సార్ అంటే మళ్ళీ ఇంక నేను ఒక 50 చెప్పినా మీకు మొదలవ్వదు. మొదలవుతే ఇప్పుడు మొదలై ఉండాలి. ఇట్ విల్ గ్రో. దట్స్ ద సెకండ్ థింగ్. గ్రాటిట్యూడ్ సూపర్ అండి కరిముల్ల బాబు. వీల్ ఆఫ్ లైఫ్, ఎస్. ట్రాన్స్ఫర్మేషన్ వెరీ నైస్. రవికాంత్ యాదవ్ గారు. భవానీ మ్యామ్ గ్రాటిట్యూడ్ నైస్. తిరుపతి గారు ఫోకస్. రమాకాంత్ గారు అవేర్నెస్, నాన్ జడ్జ్మెంట్, కృతజ్ఞత. శాంతకుమారి మ్యామ్ వెరీ నైస్. వై am I హ్యాపీ? సూపర్. పేరెంట్స్, ఎస్. చాలా మందిని పేరెంట్స్ని కూడా మర్చిపోతున్నాం. నౌ దిస్ అ టైమ్ టు రికలెక్ట్. ఇది పెద్దది చిన్నది కాదండి. మన లైఫ్లో ఏది మిస్ అవుతుంది, ఎవరికి ఎక్కడ మిస్ అవుతున్నామో తెలియదు. నౌ ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ టు ద సెల్ఫ్. మనం ఎక్కడైతే ఇందులో ప్రతిదీ ఏది మిస్ చేసేది లేదండి. దిస్ మేక్ యూ పర్ఫెక్ట్, దిస్ మేక్ యూ సో కంప్లీట్, దిస్ మేక్ యూ సో హ్యాపీ. కాబట్టి అవి అర్థం చేసుకుని అడాప్ట్, బిలీవ్ చేయండి. ఒకసారి నవీన్ క్లాప్ చేయండి. ఈ 3 విషయాలు తెలిస్తే చాలండి. అడాప్ట్, బిలీవ్ అండ్ చేంజ్. ఎందుకంటే వీ హ్యావ్ సర్టన్ ప్యాటర్న్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దోస్ ఆర్ నెగటివ్. But we also know the beauty by design. Those are neuroplastic in nature. So you are feeling so rigid. Sir, నేను పొద్దున్న లెగవలేను. No. It won't take more than a second. The body will fine tune if you decide. కాబట్టి you have to adapt, you have to believe, you have to change. And you can change, by the way. చేంజ్ కాగలం. సో దాంట్లో ఎటువంటి మనకు ఇది లేదు. సో వెరీ నైస్. గ్రాటిట్యూడ్ అండ్ అకాంప్లిష్మెంట్. ప్రసన్న గారు రైట్. ఇంటెన్షన్ ఎవరు రాయలేదు. ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు సరి చూసుకోండి. నేను ఏదో రాశారు దాంతో సరిపెట్టుకోకండి. ఇఫ్ యూ అవేర్నెస్ ఇంక్రీజెస్ దెన్ సీ వాట్ ఈస్ ద ఇంటెన్షన్. కెన్ ఐ డూ సంథింగ్ మోర్? చేయగలిగినవి రాసుకోండి. నేను ఎప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్తుంటాను, డూ వాట్ యూ సే అండ్ సే వాట్ యూ డూ. ఇది మిస్ అవుతే మనం ఏమీ చేయలేమండి. ఇప్పటివరకు మనం ఏది సాధించలేదు బికాస్ దెర్ వాస్ మిస్కనెక్షన్. కానీ ఇప్పుడు సార్ నేను నెలకు ఒక బుక్ చదువుతా, 100% రైట్. సార్ నెలకు 2 పుస్తకాలు చదువుతా, 100% రైట్. నెలకు 10 పుస్తకాలు చదువుతా, దట్ ఈస్ రైట్. నెలకు ఏ పుస్తకం చదవను, దట్ ఈస్ ఆల్సో రైట్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ రైట్, విచ్ ఈస్ రాంగ్. ఓన్లీ థింగ్ మీరు ఏది చెప్తే చేయండి, ఏది చేస్తే అది చెప్పండి. సో గివ్ ఎ న్యూ డైరెక్షన్ టు ద
వర్డ్ యు ఆర్ గివింగ్. మన వర్డ్ చాలా వర్డ్స్ పవర్ఫుల్ అండి. సార్ నేను చదవలేను అంటే అటువంటి లైఫ్ మన లైఫ్‌లోకి వస్తుంది. సార్ నేను చదువుతానంటే అటువంటి లైఫ్ మన జీవితంలోకి వస్తుంది. సో వాట్ ఎవర్ యూ స్పీక్ దట్ ఈస్ గోయింగ్ టు బికమ్. కాబట్టి మన స్వచ్ఛత పెరిగే కొద్దీ మన మాటే అమృతం అవుతుంది. సో వి ఆర్ క్లోజింగ్ టు ద డివినిటీ. మనం దైవత్వానికి దగ్గరగా వెళ్తున్నాం. అంటే అనవసరమైన విషయాలు ఇప్పటి నుంచి గాసిప్స్ ఉండవు. ఎంతమందికి గాసిప్స్ తగ్గాయండి? కొంచెం తగ్గాయా? వాడు అట్లాంటోడు, ఇట్లాంటోడు, అదెట్లా ఏం లేదండి. అటువంటివి ఏమి ఉండవు. ఎవ్వడు మిమ్మల్ని ఏం చేయలేరు. ఒకవేళ చేస్తున్నారంటే మీరు తెలియకుండా మీ కీస్ వాళ్ళకి ఇచ్చేసారు. నౌ గెట్ బ్యాక్. మీరు ఎవరెవరి చేతిలో అయితే మీ కీస్ పెట్టారో, నన్ను మా అత్త ఏడిపిస్తది, నన్ను మా ఆవిడ ఏడిపిస్తది, నన్ను మా బాస్ ఎవ్వడు నిన్ను ఏడిపించలేడండి. నువ్వు ఏడిస్తే వాళ్ళు ఏడిపిస్తారు. సో వాళ్ళు ఏడిపించాలన్నా నువ్వు ఏడవాలి. అగైన్ ఇట్ లైస్ వితిన్ యూ. కాబట్టి బై మిస్టేక్ ఎవరికన్నా ఇచ్చింటే యూ గెట్ బ్యాక్ దోస్ కీస్ విత్ యూ. యెస్. నిన్న ఒక స్టేట్మెంట్ చెప్పుకున్నాం. అంటిల్ యువర్ కాన్షియస్ బికమ్ సబ్‌కాన్షియస్ and making your life meaningful. Yes, we keep failing. ఎంతమందికి ఇది అర్థమైందండి? దిస్ ఈస్ వన్ థింగ్ వేర్ చాలా క్లియర్‌గా మనం ఇది మన లైఫ్‌లో తెచ్చుకోబోతున్నాం. అంటిల్ యువర్ కాన్షియస్ బికమ్ సబ్‌కాన్షియస్ అండ్ యు ఆర్ మేకింగ్ మీనింగ్ ఫర్ యువర్ లైఫ్, యూ కీప్ ఫెయిలింగ్. అంటే అన్‌కాన్షియస్‌గా ఏదో మనకు నడుస్తుంది. మన ప్రమేయం లేకుండా ఏదో మన లైఫ్‌లో నువ్వు చేయలేవని ఒకటి చెప్తుంది ఏదో మన లోపల. నీకు చేత కాదని ఏదో చెప్తుంది. నీకు భయం అని ఏదో చెప్తుంది. దిస్ ఆర్ ఆల్ యువర్ అన్‌కాన్షియస్ ప్యాటర్న్స్. అటువంటి ప్యాటర్న్స్, అటువంటి ఎనర్జీ, అటువంటి ఫ్రీక్వేషన్‌తో మనం ఏమి సాధించలేం. బట్ నౌ ఇన్ ద 5 AM కాన్షియస్‌లో వి ఆర్ పుట్టింగ్ సమ్ ప్యాటర్న్స్ విచ్ ఆర్ వెరీ హై ఎనర్జీ ప్యాటర్న్స్. హై పాజిటివ్ ఎనర్జీ ప్యాటర్న్స్. సో మనం ఈ స్థాయి నుంచి, ఈ ఎనర్జీ స్థాయి నుంచి ఈ ఎనర్జీ స్థాయికి వెళ్ళి, ఇక్కడ నుంచి మన పనులు చూస్తే గాని మనం మన లైఫ్‌లో చేంజ్ తేలేము. అంటే మన సబ్‌కాన్షియస్ ఎనర్జీ ఏదైతే ఉందో కాన్షియస్‌గా మనం అనుకుంటున్న ఎనర్జీకి తీసుకెళ్ళగలిగితే అప్పుడు మార్పు మొదలవుతుంది. సో మార్పు రావాలంటే మీరేం చేయొద్దు. ఇంక్రీజ్ యువర్ ఎనర్జీ. ఇంక్రీజ్ యువర్ వైబ్రేషన్. సార్ మళ్ళీ వైబ్రేషన్ పెంచడం ఏంటి? అంటే వైబ్రేషన్ తగ్గించేదేముంది? వైబ్రేషన్ ఎందుకు తగ్గుతుంది? అంటే మనం ఒకసారి కోప్పడుతున్నాం అనవసరంగా. మనం ఒకసారి షేమ్‌గా ఫీల్ అవుతున్నాం. మనం ఒకసారి ఫియర్‌ఫుల్‌గా ఉంటున్నాం. యాహ్! మనం ఒకసారి గిల్టీ‌గా ఫీల్ అవుతున్నాం. ఇవన్నీ కూడా మన ఎనర్జీని కిందకి తీసుకెళ్తున్నాయి. ఇవన్నీ కూడా మనల్ని ఒక సాధారణ మనిషిగా మారుస్తున్నాయి. ఇవన్నీ కూడా మనల్ని ఒక చేతగాని స్వభావాన్ని మనతో ఉంచుతున్నాయి. ఎందుకంటే వాటికున్న వైబ్రేషన్ అంతే. కాబట్టి ఇప్పుడు కాన్షియస్‌గా మనం ఏం చేస్తున్నాము? వి ఆర్ ఎగ్జిబిటింగ్ అవర్ లవ్. మనము మన ప్రేమ తత్వాన్ని పెంచుకుంటున్నాం. వి ఆర్ కాన్స్టెంట్‌లీ ఇంక్రీజింగ్ అవర్ కంపాషన్ అండ్ జాయ్. ప్రతి చోట మనం ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం. ప్రతి చోట మనం ఆనందంగా ఉండగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే నువ్వు లవ్ అనే వర్డ్ నీ లైఫ్‌లోకి రావడం మొదలుపెట్టిందో, ఐ లవ్ దిస్ యూనివర్స్. ఐ లవ్ మై మదర్. ఇట్ ఈస్ నాట్ షీ ఈస్ లవింగ్ యూ. ఇట్స్ నాట్ రెసిప్రొకేషన్. అది మన చేతిలో ఉండదు. మనందరికీ ఏంటంటే ఆమె చేస్తే కదా సార్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఆమె ప్రేమగా ఉంటే నేను ప్రేమగా ఉంటా. ఆమె పలకరిస్తే నేను పలకరిస్తా. అంటే నీ లైఫ్‌ని వాళ్ళ చేతుల్లో పెట్టేసావు. యూ ఆర్ నాట్ లీడింగ్ యువర్ లైఫ్. డోంట్ డూ థట్. దిస్ ఈస్ యువర్ లైఫ్. దిస్ ఈస్ యువర్ డెసిషన్. డోంట్ గో ఫర్ రెసిప్రొకేషన్. ఫర్ డూయింగ్ గుడ్ థింగ్స్. యాహ్! మంచి చేయడానికి రెసిప్రొకేషన్ కోసం చూడకండి. మనం ఎవరు మంచి చేసినా, ఎవరు మంచిగా ఉన్నా, ఎవరు మంచిగా లేకపోయినా దిస్ ఈస్ అవర్ వే ఆఫ్ లివింగ్. అవర్ వే ఆఫ్ లివింగ్ ఈస్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ వి సీ, వి స్ప్రెడ్ ద లవ్. That is how you can increase your vibration. Anything and everything I do, I am joyful. That is how you can increase your vibration. Yeah. So this is how we are increasing our vibration and always being a positive aura surrounded by you. ఇట్లా రేపు పొద్దున ఆనంద్ గారు అంటే ఒక పాజిటివ్నెస్ క్రియేట్ అవుతుంది. ఆయన నడుస్తే ఒక పాజిటివ్నెస్. ఎస్. పాపయ్య సార్ అంటే ఆయన నడుస్తే ఒక పాజిటివ్నెస్. నడుస్తే పాజిటివ్ మీరు మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఉపేందర్ అంటే ఒక పాజిటివ్నెస్. సుదర్శన్ గారు అంటే ఒక పాజిటివ్నెస్. దిస్ యూ హ్యావ్ టు క్రియేట్.
Yes. So this is what we are exactly doing in the 5 a.m. Right? సో ఇది అర్థమవుతుందండి మనం. సో దేర్ మే బి ఫ్యూ టెక్నిక్స్. సో ఒకసారి మనం మెడిటేషన్ చేయమంటాం, ఒకసారి గ్రాటిట్యూడ్ రాయమంటాం, ఒకసారి ఇంకోటి ఏదో చెప్తాం, ఇంకోటి ఏదో చెప్తాం. బట్ ఆల్ దీస్ ఆర్ వాట్ ఈస్ దట్ అల్టిమేట్లీ డూయింగ్? Ultimately, they are helping you to come out of the normal baseline of your vibrations, like anger, frustration, guilt, fear, shame, doubtness, yeah, depression, frustration, anxiety, stress. ఇక్కడ నుంచి బయటకు వచ్చి ఆల్వేస్ ఎక్స్పీరియన్స్ ద లవ్, ఆల్వేస్ ఎక్స్పీరియన్స్ ద జాయ్, ఆల్వేస్ ఎక్స్పీరియన్స్ ద హ్యాపీనెస్. ఇటువంటి ఒక మానసిక స్థితికి మనం వెళ్తే ప్రపంచం అంతా అందంగా, ఆల్రెడీ ప్రపంచం అందంగా ఉంది. నువ్వు అందంగా ఏం చేయట్లేదు, మనం ఏది చేయట్లేదు, ఉన్నదాన్ని చూస్తున్నాం. కాబట్టి అక్కడ ఉన్నదాన్ని చూసే ఒక వెసులుబాటు మనకు కలుగుతుంది, దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యే ఒక అవకాశం మనకు కలుగుతుంది, అవకాశాన్ని తీసుకునే స్థాయికి మనం వెళ్తున్నాం. దిస్ ఈజ్ వాట్ ద చేంజ్ అంటే. కాన్షియస్గా సబ్ కాన్షియస్ని ఎలా మారుస్తున్నాం, దిస్ ఈస్ హౌ వీఆర్ చేంజింగ్, దిస్ ఈస్ హౌ వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ వైబ్రేషన్, దిస్ ఈస్ హౌ వీఆర్ పాజిటివ్ ఎవ్రీ టైమ్ అండ్ ఎనీ టైమ్. దిస్ ఈస్ ఓన్లీ వే వీఆర్ మేకింగ్ దిస్ వన్. సో గ్రాటిట్యూడ్ ఎంతమందికి బాగుందండి? సో దిస్ ఈస్ ద లైఫ్ అండి, దిస్ ఇస్ ద లైఫ్. ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ రాస్తే మీ లైఫ్ మారిపోద్దండి. గ్రాటిట్యూడ్ రాస్తే మీ లైఫ్ మారిపోద్ది. పొద్దున్న లేసాం, థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ వన్ మోర్ గ్రేట్ఫుల్ లైఫ్, వన్ మోర్ డే ఇన్ మై లైఫ్. లేకుంటే పొద్దున్నే మొబైల్ వస్తుంది, నిన్న ఏం జరిగింది, సీరియల్ బిగ్ బాస్ లో చూస్తే 10:30 వరకు చూస్తే 10:45కి ఏమైంటుందో టెన్షన్. దానికి కూడా టెన్షనే. 11 వరకు చూస్తే బాగుండేది, ఏదో అలసిపోయి నిద్రపోయినా హాఫ్ అన్ అవర్లో ఏదో జరిగి ఉంటుంది. సో డోంట్ స్పెండ్ ఆన్ దిస్ అన్ప్రొడక్టివ్. అదే చెప్పాను, మీరు బిజీగా ఉన్నారా, ప్రొడక్టివ్గా ఉన్నారా? డోంట్ మేక్ యువర్ లైఫ్ బిజీ. యువర్ లైఫ్ ఈజ్ సింపుల్ బై డిజైన్. ఇఫ్ యూ మేక్ ఇట్ కాంప్లెక్స్, దెన్ క్లీన్ ఇట్ ఆఫ్. ఎస్. సో మన లైఫ్ చాలా సింపుల్ అండి, చాలా చాలా సింపుల్. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ యువర్ వర్క్, ఇఫ్ యూ ఫోకస్ ఆన్ యువర్ లైఫ్ పర్పస్. అలా కాకుండా ప్రపంచంలో అన్ని నాయే సార్, యూ విల్ బికమ్ బిజీ, దానిలో నీకేం రాదు. ఎస్, అర్థమవుతుందండి? టైప్ ఇన్ ద చాట్ బాక్స్, ఐ మేక్ మై లైఫ్ మోర్ ప్రొడక్టివ్. యూ హ్యావ్ టు మేక్ యువర్ లైఫ్ ప్రొడక్టివ్. ఇప్పుడు సంధ్యపాటి గారు ఉన్నారు, షీస్ ఐఏఎస్, ఆమెకి ఏం ఉండొద్దు, పొద్దున్న లేవాలి, తినాలి, గుడికి వెళ్ళాలి, చేసుకోవాలి, చదువుకోవాలి, దట్ ఈస్ ఇట్, అంతే. ఇంకా మన లైఫ్లో ఇంకా 100 పెట్టుకుంటే ఇంకా అట్లనే ఉంటుంది. ఇంకా మా అన్న బాగుండాలి, మా వదిన బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, వాళ్ళందరూ బాగుంటారండి. బట్ యూ ఫోకస్ ఆన్ యువర్ థింగ్. ఎస్, మనం మన విషయం మీద ఫోకస్ చేస్తే అన్ని బాగుంటాయి ఆటోమేటిక్గా. మనం వదిలేసి పక్కదాన్ని కరెక్ట్ చేయాలని చూస్తే మనం వీఆర్ మిస్సింగ్ అవర్ జర్నీ. ఎస్, సూపర్. ఐ మేక్ మై లైఫ్ మోర్ ప్రొడక్టివ్. 5 మనకు నేర్పిస్తుంది హౌ కెన్ వి బి మోర్ ప్రొడక్టివ్. అందుకని చాలా మంది అడిగితే వినిపించేది ఒకటే, నేను చాలా బిజీగా ఉన్నా సార్, చాలా బిజీగా ఉన్నా సార్, అస్సలు కుదరదు సార్, అస్సలు కుదరదు సార్. అంత బిజీగా మనం లేమండి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రీ టైం. జస్ట్ రిమూవ్ ద అన్వాంటెడ్ ఎలిమెంట్స్ ఇన్ లైఫ్. ఎస్, మీకు ఇంకా టైం ఉంటే ఇవి చూసుకోండి. సో అందరు చాలా అద్భుతంగా చేస్తున్నారండి. 5 జస్ట్ దిస్ ఈస్ అల్టిమేట్ అండి, అల్టిమేట్. సో మనీ యూస్ డూయింగ్. రమాకాంత్ గారు, వై ఐఎమ్ హ్యాపీ, చూడండి ఎంత మంచిగా రాశారు. మేబీ దిస్ ఇస్ వై ఐఎమ్ సేయింగ్ దిస్, దిస్ ఇస్ మస్ట్ అండి. దిస్ ఈస్ హౌ యు మేక్ యువర్ సబ్ కాన్షియస్ ఇన్ లైన్ టు యువర్ కాన్షియస్. మనందరం కాన్షియస్గా మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, కాన్షియస్గా డబ్బు బాగా సంపాదించాలి, కాన్షియస్గా పిల్లల్ని బాగా చదివించాలి, కాన్షియస్గా నా హెల్త్ బాగుండాలని అనుకుంటున్నాం. కానీ అన్కాన్షియస్ ప్యాటర్న్స్ డామినేట్ చేస్తున్నాయి. సో మీ అన్కాన్షియస్ ప్యాటర్న్స్ కూడా కాన్షియస్ ఆలోచనకు మారాలి అంటే దిస్ ఇస్ ద ఓన్లీ వే. యూ హ్యావ్ టు కీప్ రైటింగ్. యా, ఎంతమంది రాసేటప్పుడు అనుభూతి చెందుతున్నారు? సో రాయటంలో 2 రకాలు ఉంటాయండి. సార్ ఏదో చెప్పారు రాసి పడేస్తే నాకు హోంవర్క్ అయిపోద్ది. దిస్ ఇస్ ప్రిన్సిపల్ అండ్ స్టూడెంట్. మీరు నేను ప్రిన్సిపల్ కాదు, మీరు స్టూడెంట్స్ కాదు. యా, సో వీ డోంట్ హ్యావ్ దట్ రిలేషన్షిప్. కాబట్టి నా కోసం ఏం చేయకండి, లేదా లక్ష్మీ దుర్గమైన రోజు ఫోన్ చేస్తుంది, ఏదో చేసి పడేస్తే అయిపోతుంది, అట్లా కూడా చేయకండి.
here you have to experience it. I'm thankful and grateful to God. I have a wonderful mother. జస్ట్ ఒకసారి మనసులో అమ్మ కాళ్ళు టచ్ చేసానని ఫీల్ అవ్వండి. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఫీలింగ్. సంథింగ్ చేంజ్ యూ ఇన్ అండ్ అవుట్ ఈస్ ద ఫీలింగ్. మీరు ఫీలింగ్ లేకుండా ఏది రాసిన, ఫీలింగ్ అంటే మీ 7.4 ట్రిలియన్ సెల్స్ ఎక్స్పీరియన్స్ అయ్యే ఆనందం. నేను సినిమా టికెట్ తీసుకున్నాను, నాకు ఫేవరెట్ హీరో చిరంజీవి, ఆడ మెగాస్టార్ రాకముందే మొత్తం చైల్డ్లో నుంచి 4 సార్లు డాన్స్లు వేస్తాం. ఎందుకు? దిస్ ఈస్ ద వే యూ ఎగ్జిబిట్ యువర్ హ్యాపీనెస్, రైట్? ఫీలింగ్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో మీరు అందరూ కూడా చిన్నపిల్లలాగా వెళ్ళిపోండి. సార్ నేను చేస్తే మా ఆవిడ ఏమనుకుంటారు, ఇన్ని రోజులు ఎప్పుడు ఎగరలేదు, వాళ్ళు అనుకునివ్వండి. బట్ యూ ఎక్స్ప్రెస్ ఇట్. బికాస్ మనం ఎక్కడైతే ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది, అది ఎక్స్పాండ్ అవుతుంది. సార్ మాకు మా వంట ఇష్టం, ఆ వంటుంది ఎప్పుడన్నా కనీసం నోరు తెరిచి నువ్వు చేసిన పచ్చడి బాగుందనో అన్నం బాగుందని నేను ఎప్పుడన్నా చెప్తే కదా నీ జీవితంలో అనుకుంటుంది. నువ్వేమో మా ఆవిడ అంటే నాకు ప్రాణం సార్ అంటున్నావు, ఎక్కడ కనిపిస్తుంది? యూఆర్ మిస్సింగ్ టు ఎక్స్ప్రెస్. యా. సో మనందరం 5am క్లబ్ మెంబర్కి అందరం ఎక్స్ప్రెస్ చేయడం, మళ్ళీ ఇది నా కోసం అనుకోకండి. Expression will easily help you to manifest. Expression will multiply your results because your body experience what you are talking. మీరు చెప్పే ప్రతి విధానాన్ని, ప్రతి పద్ధతిని మీ బాడీ గ్రహిస్తుంది జస్ట్ బై ఎగ్జిబిటింగ్. దాన్ని మనం ప్రదర్శించడం ద్వారా మన బాడీ చాలా తొందరగా దాన్ని ఆవలింపు చేసుకుంటుంది. కాబట్టి సిగ్గుపడకండి. మన అందరికి సిగ్గుంది. ఎంతమందికి సిగ్గుందండి? షేమ్. ఏమనుకుంటారో ఏమనుకుంటారో ఏమనుకుంటారో. ఇప్పటివరకు మా ఆయన దగ్గర చాలా డిగ్నిటీగా ఉన్నా, ఇప్పుడేంటో డాన్స్ చేస్తున్నా 50 ఏళ్ళ తర్వాత. కావాలంటే ఆయన్ని కూడా చేయమనండి, మీరు ఆపకండి. డోంట్ డూ దిస్ అన్లెస్ అంటిల్ యూ ఎక్స్ప్రెస్. మన బాడీ, మన మైండ్ దాన్ని రికగ్నైజ్ చేయదు, మళ్ళీ మర్చిపోతుంది. ఎందుకు మర్చిపోతుంది సార్? ఇక్కడ అందరూ 30 రోజులు ఉంటారు, తర్వాత మనతో ఒక 50% ట్రావెల్ చేస్తారు, 50 మంత్స్ ఎటుపోయారో తెలియదు. 5am ఈజ్ ఎ లైఫ్ జర్నీ అండి. 5am ఈజ్ ఎ లైఫ్ జర్నీ. మనం ఉన్న రోజులు ఇది ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఎ లెసన్. ఈరోజు వచ్చాం సార్, నేర్చుకున్న సార్, వెళ్ళిపోయాను. నేర్చుకున్న తర్వాత పాటించేది ఇది. కాబట్టి ఇక్కడికి ఇన్నే కానీ అవుట్ ఉండదండి. కావాలంటే ఇంకొక ఐడి పెట్టుకొని, ఇంకొక ఐడి తీసుకొని మనం సపరేట్ ఎవరైతే ప్రాక్టీస్ చేశారో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు, కానీ దిస్ ఇస్ నథింగ్ టు లివ్. యా. ఇప్పుడైతే మనం అందరం ఇక్కడే ఉన్నాము బికాజ్ ఐ సెట్ దెమ్ టు కమ్ అండ్ ప్రాక్టీస్. సో ఇంకా వెళ్ళే కొద్ది కావాలంటే సపరేట్ ఐడి తీసుకొని ఒక 3-4 బ్యాచ్లు అయిన తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత సపరేట్ పెట్టుకొని చేసుకుంటారు. 10 నిమిషాలు చేసుకొని డిస్కనెక్ట్ వెళ్ళిపోతారు. అండ్ గ్రూప్గా చేయడం వల్ల చాలా పాజిటివ్నెస్ ఉందండి. టైప్ ఇన్ ద చాట్ బాక్స్, ఐ విల్ డూ మై 5am ఇన్ గ్రూప్. గ్రూప్ ఎనర్జీ ఇస్ ఆల్వేస్ హయ్యర్ దాన్ ఇండివిజువల్ ఎనర్జీ అండి. మనం ఇక్కడ 80 మందిని కూర్చొని ఒకటి చేస్తున్నామంటే యు ఆర్ మల్టిప్లైయింగ్ యువర్ ఫ్రీక్వెన్సీ బై 80 సింపుల్గా. ఎందుకంటే భానుశ్రీ గారి నుంచి ఒక పాజిటివ్నెస్ ఉంటుంది. ఇక్కడ చూస్తే చాలండి, ఒకరిని చూస్తే, రుద్రరాణి గారిని చూస్తే ఒక పాజిటివ్నెస్ కనిపిస్తుంది, వేణి గారిని చూస్తే ఒక పాజిటివ్నెస్ కనిపిస్తుంది. ఎస్, సుబ్బారావు సార్ని చూస్తే ఒక పాజిటివ్నెస్, తిరుమలే సార్ని చూస్తే మనకి ఎనర్జీ వస్తుంది, మనకే క్వశ్చన్ వస్తుంది. యా. సో మనం ఎందుకు ఇంత డల్గా ఉన్నాం? పాపాయ్ సార్ ఇక్కడ ఒక్కొక్కరు 80, 85, 90, 87లో వాళ్ళు చేస్తున్నాడు. మనకి ఎంత? ఒకరికి 30, ఒకరికి 25, ఒకరికి 40. దెన్ వీ హ్యావ్ లాట్ మెనీ థింగ్స్ టు డూ. యా. వాళ్ళ లైఫ్లో ఏం అవసరం లేదు, వాళ్ళ పిల్లలకి మ్యారేజ్ అయిపోయినాయి, వాళ్ళకి ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. స్టిల్ సెల్ఫ్, నేను ప్రశాంతంగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, ఐ లీడ్ మై లైఫ్ హ్యాపీ. సో అందుకనే మెటీరియలిస్టిక్గా చూడకండి. ఏముంది సార్, మా పిల్లలకి పెళ్ళి అయిపోయింది, ఏముంది సార్ నా బాధ్యతలను అయిపోయినాయి. బాధ్యతలు ఉన్నాయా లేవనేది కదా. యాజ్ ఎ హ్యూమన్ వీఆర్ మేకింగ్ అవర్ సెల్ఫ్ రైట్, డూయింగ్ ద సత్కర్మ. వీఆర్ ఆల్వేస్ డూయింగ్ వాట్ ఈస్ రైట్ టు ద సెల్ఫ్. అంతే, దానికోసమే చేస్తున్నాం. యా. సో 5am ఎప్పుడు గ్రూప్లుగా చేయండి. ఎస్, ఇలా మనం. సో గ్రాటిట్యూడ్ ఎందుకు చేస్తామండి? వై వీ డూ గ్రాటిట్యూడ్? ఎనీ వన్ పర్సన్? మదన్ మోహన్ సార్, వై వీ డూ గ్రాటిట్యూడ్? చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. రికగ్నైజ్ హ్యాపీనెస్. అంటే మనకున్న దానికి
అది మనకి ఏదున్నా దాంతో ఒకసారి క్లాప్ చేయండి టు రికగ్నైజ్. ఎస్, హూ ఎవర్ హెల్ప్డ్, హూ ఎమ్ ఐ టుడే. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే, లేకుంటే ఈ రోజు నేను ఈ లైఫ్ లీడ్ చేస్తున్నానంటే, నాకు డే 1 నుంచి ఇప్పటి వరకు నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పాలి. ఈ రోజు వాళ్ళతో మన రిలేషన్ ఎలా ఉందని కాదు. మనందరం ఏంటంటే వి బైండ్ వాట్ ఈస్ టుడే. మన లైఫ్లో చాలా మందికి అమ్మ లేదు, చాలా మందికి నాన్న లేడు, చాలా మందికి ఫ్రెండ్ లేడు, చిన్నప్పటి ఫ్రెండ్. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చారు పోయారు, వాళ్ళందరూ పోలేదండి, ఉన్నారు. సార్ ఇవన్నీ రాసుకుంటే నాకేమొస్తుంది, మళ్ళీ ఇది ఒక పెద్ద క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మనం వాళ్ళని ఏదో కీర్తిస్తున్నాము, లేకపోతే వాళ్ళని ఏదో త్యాగమూర్తులుగా చెప్తున్నామని కాదండి. ద మూమెంట్ యు రైట్ ఇట్, ద మూమెంట్ యు రికలెక్ట్ ఇట్, ఐ లవ్ మై ఫ్రెండ్, ఐ లవ్ పాపయ్య గారు, ఐ లవ్ వంశీకృష్ణ గారు, ఐ లవ్ రమాకాంత్ గారు, ఐ లవ్ భానుశ్రీ గారు. ది మూమెంట్ ఐ సే ఇట్, ఐఎమ్ ఇంక్రీజింగ్ మై వైబ్రేషన్. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. వన్ వే, ద మూమెంట్ యు సే యు ఆర్ నాట్ అలోయింగ్ నెగిటివ్నెస్ టు కమ్ ఇన్. ఇది చెప్పకుండా ఏం చేసి ఉంటాను, సపోజ్ ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ దిస్ చేసి, మా ఆవిడ ఈరోజు పప్పులో కాకుండా అది చేస్తే బాగుండేది, మా అన్నగాడు ఎట్లుంటుంది, సంథింగ్ విల్ కమ్ దట్ విల్ టేక్ యూ డౌన్. అందుకని మనం ఏం చేస్తున్నాడు, అసలు నువ్వేం చెప్పొద్దు, నీ మైండ్కి రెస్ట్ ఇచ్చేసావు. ఇదివరకు అది ఆటోమేటిక్ ఏదేదో చెప్తుండేది, నువ్వు కాన్షియస్గా నువ్వు దాన్ని ఫీల్ చేస్తున్నావు. నీకున్న ఫ్రీ టైం అంతా ఏదో ఒకటి చేస్తున్నావు. అందుకని మనం చూస్తే ఆల్వేస్ రైట్ వై ఐఎమ్ హ్యాపీ టుడే. అది రాసుకుంటే మీకు టైమే తెలియదు. ఇన్ ఏ వే యు ఆర్ మేకింగ్ యువర్ లైఫ్ ఈజ్ పాజిటివ్. దెన్ విత్ టైం కొన్ని రోజుల తర్వాత పాజిటివ్ ఉంటుందండి. నేను అదే చెప్తున్నాను సార్, నేను ఏదో రాశాను సార్ అంత అట్లనే ఉంది, అట్లేం ఉండదు. మేబీ టేక్ సమ్ టైం. ఒక నెల టైం పట్టొచ్చు, ఒక 2 నెలలు టైం పట్టొచ్చు. యూ డూ ఇట్. అందుకని ఇక్కడ మీరు చెయ్యండి అంతే, ఆలోచించకండి ఎక్కువ, చేస్తూ ఉండండి, బట్ అనుభూతితో చేయండి. డూ విత్ ఎ ఫీలింగ్. సో మీరు ఫీలింగ్తో చేయకపోతే మీరు చేయనట్టే. యా, ఫీలింగ్ హ్యాస్ అ వెరీ పవర్ఫుల్ మీనింగ్ అండి. బికాస్ ఆ ఫీలింగే మిమ్మల్ని ఆ ఎనర్జీకి తీసుకెళ్తుంది. ఆ ఫీలింగే మిమ్మల్ని యూనివర్సల్ కనెక్షన్ చేస్తుంది. ఆ ఫీలింగే మీ ఎనర్జీని యూనివర్సల్ ఎనర్జీతో కలుపుతుంది. సో ఇఫ్ యూ డూ సంథింగ్ వితౌట్ ఫీలింగ్, యు ఆర్ నాట్ జనరేటింగ్ వైబ్రేషన్. ఇఫ్ యూ డోంట్ వైబ్రేట్, యూనివర్స్ కాంట్ అండర్స్టాండ్. ఇక్కడ ఉన్న 80 మంది నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాలంటే ఐ హావ్ టు జనరేట్ ఎ వైబ్రేషన్, ఐ హావ్ టు జనరేట్ ఎ థాట్. My thought has to become a feeling. My feeling has to vibrate. That vibration has to send to the universe. Then universe has to respond to my vibration. సో కాబట్టి మీ సీక్వెన్స్ తెలుసు కాబట్టి మీ ఆలోచన మీలో అనుభూతిని క్రియేట్ చేస్తుంది. మీ అనుభూతి అది ఒక వైబ్రేషన్గా మారుతుంది. ఆ వైబ్రేషన్ యూనివర్సల్ వైబ్రేషన్తో కలుపుతుంది. ఎలాగైతే రేడియో సిగ్నల్స్ని మనం ట్యూన్ చేస్తే మనకు కావాల్సిన ఛానల్కి మారుతున్నామో, నేను పంపించిన వైబ్రేషన్ ఇన్లైన్గా ప్రపంచంలో, విశ్వంలో, అది ఎక్కడ కాదు, అమెరికాలోనూ మీ దగ్గరికి వస్తుందండి, ఆస్ట్రేలియాలోనూ మీ దగ్గరికి వస్తుంది. ఇంకా ప్రపంచంలో ఏమో, ఎందుకంటే దానికి డిస్టెన్స్ అవేం లేవు సార్. మా ఊరికి వరకు వెళ్తాను, మా పక్క ఊరు అట్లేం ఉండవండి. యూనివర్స్ ఈజ్ వన్ థింగ్, వన్ ఎంటిటీ, ఎంటైర్ యూనివర్స్. సో ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, ఫ్రీక్వెన్సీ, అంతే. సో మీ ఫ్రీక్వెన్సీ కరెక్ట్ ఉంటే అది వచ్చేస్తుంది మన దగ్గరికి, ఎక్కడ ఉన్నా కూడా వస్తుంది. దట్ ఈస్ హౌ వీ మేనిఫెస్ట్. అలా మన కళను మనం సాకారం చేసుకుంటున్నాం, అంతే. సో గ్రాటిట్యూడ్ ఇస్ వెరీ పవర్ఫుల్ టూల్. అలా మనం మారుతున్నాం. ఇంకా వాట్ గ్రాటిట్యూడ్ విల్ డన్ టు అస్? గ్రాటిట్యూడ్ మనకి ఏం కల్పిస్తుంది? ఇంకా వాట్ ఇట్ డస్? Sir, it helps in connectivity, sir. One by one. Yeah. It helps us to connect others. ఏదండి? It helps to connect us in reality to others. Yeah, it helps us to connect to the reality. You always be present. సో గ్రాటిట్యూడ్ రాయడం వల్ల మన లైఫ్ ఉంటే పాస్ట్ లో ఉంటుందండి, లేకపోతే ఫ్యూచర్ లో ఉంటుంది. నిన్నేమైంది దాని గురించి పెద్ద ఆలోచన, రేపు ఏమైంది దాని గురించి ఆలోచన, వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. ఇప్పుడు ఎంతమంది మీ 9వ తారీఖు 6 గంటల టైం జోన్లో ఉన్నామండి? చాలా కొద్ది మంది ఉంటాం. మనం ఇక్కడ క్లాసులో కూర్చున్నా, మండే మార్నింగ్ 6 o'clock అన్న విషయం చాలా మంది మర్చిపోయాం. మన ఆలోచన ఎక్కడ ఉంది? నిన్న వినాయక చవితి చేసాం, అది చేసాం, 10 మందిని పిలిచాం, ఇద్దరే వచ్చారు, వాళ్ళిద్దరు ఎందుకు వచ్చింటారు? ఎక్కడ ఉంటుంది? లేకుంటే రేపు ప్రసాదం పెట్టాలి, ఏం ప్రసాదం పెడదాం, ఎంతమందికి పెట్టాలి? సో దట్స్ ఓకే బాస్, అవన్నీ చెయ్యి. బట్ దిస్ మినిట్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్
to focus on 5 a.m. How can I write gratitude? ఎవరికైతే ఈ ఆలోచన ఉందో దే ఆర్ మేకింగ్ లైఫ్ ప్రొఫౌండ్. మనం ఏం చేస్తాం, ఈ పని చేస్తూ అన్ని ఆలోచిస్తాం. అందుకనే వీఆర్ మిస్సింగ్ ఫీలింగ్, వీఆర్ మిస్సింగ్ వైబ్రేషన్. ఇఫ్ యూ నాట్ జనరేట్ వైబ్రేషన్, వీ కెనాట్ కనెక్ట్, వీ కెనాట్ చేంజ్. ఎస్, అందుకని మనకి 5 AM ద్వారా మేబీ మీరు గ్రాటిట్యూడ్ అంటే మోర్ మెడిటేషన్. యూ బికమ్ టు ప్రెసెంట్ బై మెడిటేషన్ దాన్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ లో కూడా ఉంటుంది, బట్ మోర్ ప్రొఫౌండ్ మీరు మెడిటేషన్ లో ప్రెసెంట్ మినిట్ లో ఉంటారండి. ద మూమెంట్ యూ క్లోజ్ యువర్ ఐస్, ఫోకస్ ఆన్ బ్రెత్, యూ కమ్ టు ద కరెంట్ మూమెంట్. సార్ నా మనసులో చాలా ఆలోచనలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, ఏం చేయదు, కళ్ళు మూసుకోండి. ఒక చోట స్థిరం ఉన్న ప్లేస్లో కళ్ళు మూసుకొని ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. మీకు నిన్నేం జరిగిందో గుర్తుండదు, రేపు ఏం కావాలో గుర్తుండదు. యూ కమ్ టు ద ప్రెసెంట్. ప్రెసెంట్ ఈస్ బ్యూటిఫుల్ అండి. మీకు బాధ వస్తుంది అన్నా కూడా దేని గురించో వస్తుంది, నిన్నటి గురించో రేపు గురించో. ఇప్పుడు ఏమి ఉండదండి. ఇప్పుడు ఒక ఆలోచన ఉంటుంది, హౌ కెన్ ఐ ఛాలెంజ్, హౌ కెన్ ఐ ఫేస్ ఇట్. దట్ ఈస్ ఓకే, దట్స్ ఎ ఛాలెంజ్ దట్ వీ కెన్ టేక్ అప్, యూ కెన్ డూ దట్. బట్ మనకు భయాలు ఉంటాయి కదా, దాంతో మనం సతమతం అవుతాం. అందుకని క్లోజ్ యువర్ ఐస్. మీకు ఎప్పుడైనా ఏదైనా సందిగ్ధం వస్తే క్లోజ్ యువర్ ఐస్, ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. దట్స్ అ మెడిటేషన్ ఇన్ అవర్ లాంగ్వేజ్. సో మీరు మెడిటేషన్లో కూర్చోండి, మీకు అన్ని పోతాయి. బికాస్ యు ఆర్ కమింగ్ టు ద ప్రెసెంట్ మూమెంట్. ప్రెసెంట్ మూమెంట్లో ఏముండదు, హ్యాపీగా కూర్చున్నా, శ్వాస ఆడుతుంది, సేఫ్గా ఉన్నాను. యు ఆర్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ సుప్రీం. మెడిటేషన్లో మనం చెప్పాల్సింది ఏంటంటే, యూనివర్స్ ఇస్ పర్ఫెక్ట్, ఐఎమ్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ మై సుప్రీం. ఇంకా భయం ఎక్కడుంది, దిగులు ఎక్కడుంది, ఉండదండి బై డిజైన్. ప్రాక్టీస్ చేయండి. మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. రైట్, ఇంకా వాట్ ఎల్స్ వీ గెట్ ఇన్ ద గ్రాటిట్యూడ్? సార్ మన దగ్గర ఏదైతే లేదో మన దగ్గర ఏదైతే లేదో అది మర్చిపోయేలా చేసి ఏదైతే ఉందో దానికి హ్యాపీగా ఉండేలా చేస్తాం సార్ గ్రాటిట్యూడ్. ఎవరండి ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి, సో దట్ అదర్ విల్ విల్ వన్ బై వన్ విల్ లిసన్ టు దట్. సార్ వంశీ కృష్ణ సార్. వంశీ, యా సూపర్. వంశీ క్లాప్ చేయండి. ఇన్ ఏ వే వాట్ వంశీ సెడ్ ఇస్ వి ఆర్ కౌంటింగ్ ద బ్లెస్సింగ్స్ దాన్ ద గిఫ్ట్స్. సో మనకి ఏది ఉందో దాని మీద మనం అనుకుంటున్నాం, గాడ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్, ఐ హావ్ ఎ బ్యూటిఫుల్ బాడీ. God, I am so thankful, I have the colorful eyes. God, I am so thankful, I have the black hair. White unte white, edo otti. So I am so thankful to the God, I have the legs to walk. చాలా మంది నడవడానికే లేదండి. నడవడానికి కూడా కార్ లేదని బాధపడుతున్నాడు, అది ఉన్నోడు ఇంకోటి ఏదో లేదని బాధపడుతున్నాడు. వాట్ వీఆర్ థింకింగ్ అబౌట్? వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మర్చిపోతున్నాం ఏంటి, అన్నిటికంటే అద్భుతమైన నీకు ఇచ్చారు బాబు. ఏది లేకపోతే నడిచి వెళ్తాం, అయితే ఒక అరగంట లేట్ అయింది. ఇంత ఎబిలిటీ ఉన్నప్పుడు దానికోసం దీనికోసం బాధపడడం ఏంటి? ఈ ఆలోచన వస్తే బాధపడం. ఎస్, ఈ ఆలోచన లేకపోతే మన పక్కింటోడికి కారు ఉంది, నాకు కారు లేదు, అదే దిగులిక. పక్కింటోడు మొత్తం ఇంటీరియర్ డెకరేషన్ చేయించుకుంటే ఇల్లు మనదేంటి ఇట్లనే ఉంది, ఎప్పుడు చేపిస్తాం ఏంటో. వాడు 20 లక్షలు చేపించి పెట్టాడు, నేను కనీసం 30 లక్షలైనా పెట్టాలి. ఇదే దిస్ ఇస్ ఎ కంపారిజన్ సిండ్రోమ్. ఎప్పుడైతే కంపారిజన్ వస్తుందో, మా అక్కకి ఇలా ఉంది, నాకు అలా ఉండాలి. అక్క వేరు, నువ్వు వేరు. నీ లైఫ్ నీలాగా ఉంటుంది, అక్క లైఫ్ అక్కలాగా ఉంటుంది. ఆమెకి ఎందుకు అలా ఉందో మనకు అనవసరం, మనకి ఎందుకు ఇలా ఉందో కూడా మనకు అనవసరం. ఎంజాయ్ వాట్ యూ హ్యావ్ రైట్ నౌ. డోంట్ కంపేర్. కంపారిజన్ ద్వారానే ఇబ్బంది వస్తుందండి. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ కంపారిజన్. యాజ్ అ 5 Club మెంబర్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద డిసీజ్. దిస్ ఇస్ అ డిసీజ్ అండి, దిస్ ఇస్ అ డిసీజ్. కంపారిజన్ ద్వారానే మనం అన్ని మర్చిపోతున్నాం. మనకు ఉన్నాయండి, మనకు తెలియవా? నాకు కాళ్ళు ఉన్నాయి, నేను నడుస్తాను, హ్యాపీగా ఉందని. కానీ కంపారిజన్తో మర్చిపోతున్నాం. వాడికి కారు ఉంది, నాకు కారు లేదు. వాడికి బైక్ ఉంది, నాకు బైక్ లేదు. వాడికి సైకిల్ ఉంది, నాకు సైకిల్ లేదు. వాడికి BMW ఉంది, నాకు BMW. కారు ఉంది కానీ BMW కావాలి. మళ్ళీ అదొక గోల. మళ్ళీ దాంట్లో కలరు, దాంట్లో మళ్ళీ ఏంటి రకరకాల మోడల్స్, అవే కావాలి. అక్కడి నుంచి మనం తెచ్చుకుంటున్నాం. ఎస్, సో అందుకని డోంట్ కంపేర్, రిమూవ్ దిస్. ఎంతమంది నమ్ముతున్నారు యువర్ పర్ఫెక్ట్? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మీరు ఒక్కసారి గ్రాటిట్యూడ్ అలవాటు చేసుకుంటే యువర్ పర్ఫెక్ట్ అండి. అందులో మనకు కొంతమంది లైఫ్లో భర్త ప్రేమించకపోవచ్చు, స్టిల్ యువర్ పర్ఫెక్ట్. బిలీవ్ దిస్, యువర్ పర్ఫెక్ట్. దెర్ ఇస్ అ మీనింగ్ ఫర్ దట్. అండర్స్టాండ్ దట్ మీనింగ్. అండ్ భర్త చూసుకోకపోతే మనం చూసుకోలేనంత స్థాయిలో కూడా మనం లేమండి. ద మూమెంట్ యూ ఎంపవర్. నేను చూశాను మన బ్యాచ్లో, మన కొలీగ్స్లో
There were so many suffering in the family, but now they are leading happy life. అంటే వాళ్ళ భర్త మారలే, వీళ్ళ ఆలోచన మారింది. How they are seeing, how they are compassionating, how they are living a happy life, because వాళ్ళ ఆలోచనని మార్చుకున్నారు. వాళ్ళు వాళ్ళ ప్రపంచాన్ని చూసే విధానం మార్చుకోవడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు తప్పితే భర్త మారో, అత్త మారో, కోడలు మారో కాదు. నౌ యు ఆర్ అండర్స్టాండింగ్ ట్రూ సెల్ఫ్. మన లైఫ్ లో ఇది ఉంది, మన లైఫ్ లో ఇది లేదు. కొంతమంది కొన్ని ఉంటాయి, కొంతమంది కొన్ని ఉండవు, అంతే. కొంతమందికి భర్త మంచిగా చూసుకోదు, కొంతమందికి అమ్మాయి మంచిగా చూసుకోదు, అది కూడా ఒక అందమే. దట్స్ ఓకే. యాక్సెప్టెన్స్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మనందరికి గ్రాటిట్యూడ్ వచ్చేది అంటే యాక్సెప్టెన్స్. మనం ఎవరు రిజెక్ట్ చేయడానికి? ఇచ్చింది ఎవరు? సుప్రీం. భర్తను ఏమన్నా మనం తయారు చేసుకున్నావా? అమ్మని ఏమన్నా నువ్వు తయారు చేసావా కూర్చొని? కార్ అంటే నేను తయారు చేశాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. బైక్ అంటే నా ఇష్టం వచ్చింది కొన్నాను, నా ఇష్టం వచ్చింది కొంటా, వద్దంటే తీసి పక్కన పడేసి ఇంకోటి కొంటాను. అమ్మని మనం తయారు చేసామా? నాన్నని మనం తయారు చేసామా? లేదా భర్తను మనం తయారు చేస్తామా? లేదా కొడుకుని మనం పుట్టిస్తామా? ఇదంతా మిత్. దీంట్లో నీ కంట్రోల్ లేనప్పుడు దాని గురించి ఆలోచించి ఏం చేస్తావు? యూఆర్ ఫోకసింగ్ which is not in your control. The wiseness lies in accepting which is not in your control. మన చేతిలో లేదని యాక్సెప్ట్ చేయడమే వైజ్నెస్ అండి. దట్స్ అ ఫైన్ క్లబ్ క్వాలిటీ. ఆస్క్ వన్ క్వశ్చన్, సార్ మా భర్త బాగుంటే నా లైఫ్లో బాగుంటుంది సార్. ఈజ్ ఇట్ ఇన్ యువర్ కంట్రోల్? ఆస్క్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ ఆన్సర్ ఈజ్ నో, యాక్సెప్ట్. సార్ నాకు బైక్ కావాలి, మంచి బైక్ కావాలి, ఎన్ఫీల్డ్ తీసుకోవాలి, 3.5 లక్షలు ఉండాలి, రెడ్ కలర్ ఉండాలి, మంచి సీటింగ్ ఉండాలి. ఈజ్ ఇట్ ఇన్ యువర్ కంట్రోల్? ఆన్సర్ ఈజ్ ఎస్, బై ఇట్. సార్ నాకు తినడానికే లేదు, ఏం బైక్ కొంట సార్ 3.5 లక్షలు పెట్టి? ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్, అట్లీస్ట్ ఫర్ నౌ. యాక్సెప్ట్ ఇట్. దట్స్ ఓకే బాస్. అందమైన శరీరం ఉంది, అందమైన కాళ్ళు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నాను, మంచి ఆరోగ్యం ఉంది, బైక్ లేదు, దట్స్ ఓకే, డోంట్ వరీ ఫర్ ఇట్. కావాలనుకోండి, తప్పు లేదు, కానీ దానికోసం బాధపడకండి. యూ కెన్ మేనిఫెస్ట్ ఇట్. బైక్ కొనడం చాలా చిన్న పని, యూ కెన్ మేనిఫెస్ట్. మీరు దాన్ని సాకారం చేసుకుంటారు. లేదు ఎందుకంటే ఇప్పుడు లేదు అంతే, బట్ రానున్న 6 నెలల్లో, రానున్న సంవత్సరంలో మనకు వస్తుంది. యూ కెన్ గెట్ ఇట్. దానికోసం బాధపడకండి. సో దట్ ఈస్ వాట్ as a Fire Club member, anything comes to your life, ask a question. Is it in my control? If it is in your control, get it. If it is not in your control, accept it. యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్ల సమస్యలు అండి. మా ఆయన మారితే బాగుండు, మార్చండి. మరి ఒక ఫ్యాక్టరీ పెట్టండి, మనుషులందరినీ మార్చుకుంటూ వెళ్ళిపోదాం. ఒక ప్రోటోకాల్ రాయండి. సో డోంట్ డూ దట్. సో యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్టెన్స్. రైట్. రామ్ నరసింహులు సార్. సో ఇవన్నీ మీకు గ్రాటిట్యూడ్ ద్వారా వస్తున్నాయండి. ఎందుకు వెళ్ళి చెప్పుకుంటున్నా ఇక్కడ అంటే, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ కమ్స్ టు యూ జస్ట్ బై ప్రాక్టీసింగ్ గ్రాటిట్యూడ్. ఇది మన అవేర్నెస్ పెరుగుతుంది. అందరూ ఒకేలాగా ఉండరు, అది తెలిసినా ఇప్పుడు వరకు ఏదో బాధ పెడుతుంది. నౌ యాక్సెప్ట్ ఇట్. కొన్నిసార్లు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, మనిషిని తర్వాత వస్తాయి, బట్ కాన్షియస్గా మనం పెంచుకుందాం, పాజిటివ్గా ఆలోచిద్దాం. అందుకనే మనం 108 times వై ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అని రాస్తున్నాం. మనం పొద్దున్న లేసి గ్రాటిట్యూడ్ రాస్తున్నాం. దిస్ ఆర్ ఆల్ వీఆర్ డూయింగ్ జస్ట్ బికాస్ యూ వాంట్ టు ఇంక్రీజ్ యువర్ పాజిటివ్నెస్ కాన్షియస్లీ. సో కాన్షియస్గా పెంచాలనుకుంటున్నాం కాబట్టి దానికి పెంచుకునే మార్గంలో మనం ఉన్నాం. ఇవన్నీ రాస్తే పెరుగుతుంది. దట్ ఈస్ హౌ వీఆర్ రీచింగ్ ద టార్గెట్. రైట్. రామ్ నరసింహులు సార్, ఏమొస్తుంది గ్రాటిట్యూడ్ రాస్తే? మీరు చేశారు కాబట్టి మీకు ఏమొచ్చిందో చెప్పండి. పోనీ సార్, గ్రాటిట్యూడ్ చేస్తే ఏమైందంటే, వాళ్ళు ఏమన్నా కూడా మనం క్షమించడానికి గుణం నేర్చుకుంటాము. సర్లే, వాళ్ళ లెక్కల వాళ్ళ జ్ఞానం బట్టి వాళ్ళు నడుస్తున్నారు. నేను అంతే. ఇప్పుడు ఇంకోటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు భర్తలు, అది వెనకటికేమో భర్తలు సతాయిస్తుంది భార్యలను, ఇప్పుడు రివర్స్ అయింది. కొద్దిగా మీరు దాన్ని యాడ్ చేయండి అని నేను అంటున్నా. రెండు చెప్పండి, అది చెప్పండి, ఇది చెప్పండి. ఎందుకంటే వాళ్ళు భర్తలే సతాయిస్తుంది, అది వెనకటికాలం పోయింది, ఇప్పుడు రివర్స్ అయింది. ఓల్డ్ లెసన్స్ వస్తున్నాయి, కొత్త లెసన్స్ ప్రకారం అట్లా కాదు నేను అంటున్నా. పర్లేదు, నో ప్రాబ్లం. సో వాట్ సార్ సెడ్ ఇస్ ఫర్గివ్నెస్ అండి. ఫర్గివ్.
చాలా బెస్ట్ ఉంది సార్. ఇప్పుడు ఈ ఫర్గ్యూనెస్ మనం నేర్చుకుంటే, ఇప్పుడు మీ క్లాస్ విన్న తర్వాత ఈ ఫర్గ్యూనెస్ ఉంది కదా, ఇంకా ఎవరు ఏమన్నా కూడా మనదేం లేదు, పెద్ద పట్టించుకునేది లేదు. అరే అది నీకే ప్రాబ్లం రా, నువ్వుకే వదిలితే నీకే ప్రాబ్లము, నేను వదిలితే నాకు ప్రాబ్లం కాబట్టి మరుసగా ఉండే నువ్వు అదే నిదానంగా చెప్పు. ఎవరికన్నా చెప్పేది నీకేం కావాలని నిదానంగా చెప్పు. వాడు డబ్బులు లేకపోతే బుడబడ వదిలితే వాడు ఇస్తాడా? కరెక్ట్. వాడేందో నీ మనం తప్పు అనుకుంటామండి ఇప్పటివరకు ఏంటంటే అరిస్తే డబ్బులు వస్తాయి అనుకుంటే అరిస్తే డబ్బులు రావండి. నీకు ఆ. 4 రకాల కొత్త రోగాలు వస్తాయి. అదే మా భార్యతోటి కూడా నేను అదే అంట. వాడికి సార్, 6 ఐదు నుంచి అరుచుకుంటూనే ఉన్నాం. ఇంకోటి సార్, నా భార్య ఉంది కదా, ఆమె ఇట్లా నెల్లు ఎందుకు ఎడతావు, నువ్వు చెప్పేది సరిగా చెప్పారు, అది నిదానంగా చెప్తే ఏమైతే నాకు కూడా చెప్పారు, అది చెప్పని ఇట్లా చెప్తా సార్ ఆమె. Very nice. Very nice. This all the advantages of this act, this gratitude and gratitude, forgiveness, forgive change. As a human, we have to have 2 qualities. One is humbleness. పాప సార్ ఏదో అన్నారు, సరే పెద్ద ఆయన ఏదో అని అంటాడు, తప్పేముంది, అంటే మాటలు మన ఫాదరే కదా, అంటే మాటలు మన బ్రదరే కదా, ఏమవుతుంది అనుకుంటే ఏ ఇబ్బంది ఉండదండి. నువ్వెంత నన్ను అనడానికంటే వచ్చింది. యా, సో యాక్సెప్టెన్స్, దెన్ హంబుల్నెస్, హంబుల్గా ఉండాలి, దెన్ ఫర్గివ్నెస్. తప్పు చేస్తుంటారండి, క్షమించండి. ఎవరో తెలుసో తెలియక వాళ్ళకున్న నాలెడ్జ్ ఏదో చేస్తారు, బట్ యూ హ్యావ్ ద ఎబిలిటీ టు ఫర్గివ్ కదా, ఫర్గివ్ చేయండి, ఏమవుతుంది, ఏం కాదండి. యూఆర్ సో ప్రొఫౌండ్, చాలా ఉన్నతంగా మీరు ముందుకెళ్తారు, చాలా ఉన్నతంగా ముందుకెళ్తారు. అది తెలియక మన అరసాలి, కొట్టాలి చేయాలనుకుని మనం కిందికి వెళ్తున్నాం. ఎస్ సంధ్య మ్యామ్, సో వాట్ యు గెట్ బై డూయింగ్ gratitude? Sir, happy morning, sir. Yes, ma'am. Gratitude makes us feel empowered and secured. ఇది నాకు అనిపించింది సార్. సూపర్. ఒకసారి మేడం క్లాప్ చేయండి. ఫీల్ ఎంపవర్డ్. సో మీకు ఏదైనా మీ మనసులో డౌట్స్ ఉన్నా కూడా అవన్నీ పోతాయండి. నేను ఈ పని చేస్తానా, నాకు ఇది అవుతుందా, ఇదివరకు మనకేంటో చిన్న డబ్బు సంపాదించాలంటే ఏదో ఉండాలి, ఐఏఎస్ రావాలంటే ఏదో ఉండాలి, ఏది అవసరం లేదండి. యు ఆర్ ఫుల్లీ పర్ఫెక్ట్, నువ్వు అన్నీ చేయగలవు. యా, ఇఫ్ వన్ పర్సన్ ఈస్ డూయింగ్, we all can learn to do that. అంతే. ముఖేష్ అంబానీ 8 లక్షల కోట్లు సంపాదించాడు. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు 8 లక్షల కోట్లు సంపాదించవచ్చు. యూ కెన్ లెర్న్ హౌ టు ఎర్న్ 8 lakhs crores, ఎందుకంటే ఆల్రెడీ ఒకరు చేశారు. సో ఇఫ్ వన్ పర్సన్ ఈస్ డూయింగ్, ఎనీవన్ కెన్ లెర్న్ టు డూ దట్. అంతే. అందుకని మనకు ఆ చిన్నపాటి భయం కూడా పోతుంది, ఆ చిన్నపాటి డౌట్ కూడా పోతుంది. ఎంపవర్మెంట్ అంటే నేను చేయగలన నమ్మకం మనకు వస్తుంది. just by doing gratitude. ఎస్, ముందు మనలో ఉన్న దైవత్వాన్ని మనం చూస్తున్నామండి. 5 Club లో జరిగేది ఏంటంటే యు ఆల్రెడీ ఫుల్లీ ప్యాక్ అండి, కాకపోతే దాని మీద కొంచెం మలినం ఉంది, దాని మీద డస్ట్ ఉంది. ఎప్పుడైతే ఆ డస్ట్ పోయిందో నీలో ఉన్న దివ్యత్వం, నీలో ఉన్న డివినిటీ నీకు అర్థమవుతుంది. వెన్ ఎవర్ యూ జస్ట్ అండర్స్టాండ్ దట్, చాలిక యూ కెన్ మేక్ ఇట్. అదే ఎంపవర్మెంట్. సార్ నేను డబ్బు సంపాదించాలి, సంపాదిస్తావు. సార్ నేను ఆరోగ్య గుణాలు ఉంటావు, సన్న సొసైటీని మంచిగా చూసుకోవాలి, చూసుకుంటావు. బికాస్ ఇన్ యువర్ ఎబిలిటీ దిస్ ఆర్ వెరీ స్మాల్ థింగ్స్. ఇప్పటివరకు వాటిని పెద్దగా చూసాం. నువ్వేమో ఇంతగా అయిపోయి, అవేమో ఇంత పెద్దగా ఉన్నాయి. నేను ఇక్కడ చేస్తాను సార్, నేను ఇక్కడ చేస్తాను అంటున్నావు. ద మూమెంట్ యు నో యు ఆర్ గెయిన్డ్, ఆల్ ద థింగ్స్ యు ఆర్ సీయింగ్ బికమ్ సో స్మాల్. ఇదేముంది చేయడానికి, వై కాంట్ ఐ డూ దిస్, ఐ కెన్ డూ దిస్. బికాస్ నౌ యు ఆర్ ద మ్యాగ్నానిమస్, యువర్ ఎబిలిటీ ఇస్ సుప్రీం, యువర్ థాట్స్ ఆర్ ఎట్ హై ఫ్రీక్వెన్సీ. కాబట్టి ఈ పని చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది. దట్ ఈస్ ఎంపవర్మెంట్. మీకు ఆ ఎంపవర్మెంట్ వస్తుంది. రైట్ మదన్ సార్? Very happy morning once again. Yeah. Makes us how to be down to earth. మేక్స్ అస్ హౌ టు బి డౌన్ టు ఎర్త్. ఒక్కసారి సార్ అదే హంబుల్నెస్, ఒకసారి క్లాప్ చేయండి. హంబుల్గా ఉండండి సార్. మనిషి ప్రాథమిక లక్షణం. మందరం అంటే గుడ్డలు దించుకుంటే గొప్పలు అనుకుంటాం, చొంకా దించాలి, అరవాలి. అది యానిమల్ నేచర్ అండి. మనిషిలో దాగి ఉన్న ఒక యానిమలిస్టిక్ స్వభావం. దానివల్ల మీరు ఎప్పటికీ గొప్పవాళ్ళు కారు. మీరు గొప్పవాళ్ళు ఎప్పుడవుతారంటే యు ఆర్ హంబుల్, యువర్ లవ్. అందుకని మన లైఫ్లో 3 అండి. నేను వచ్చి మిమ్మల్ని తిట్టాను, స్టిల్ యూ హ్యావ్ ద ఎబిలిటీ టు ప్రెజెంట్ యువర్ లవ్ టువర్డ్స్ అదర్స్. నేను తిడితే మీరు తిడితే మీకు నాకు ఏం పెద్ద తేడా ఏం లేదు. యూ హ్యావ్ సర్టన్ ఫ్రీక్వెన్సీ, యూ హ్యావ్ సర్టన్ వైబ్రేషన్, యూ హ్యావ్ సర్టన్ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్. వై యూ విల్ కమ్ డౌన్ టు మీ?
నేను ఎక్కడ ఉన్నాను, నా స్థాయికి మీరు ఎందుకు వస్తారు? యూ సెట్ సంథింగ్ టు యువర్ లైఫ్ కదా, అక్కడ ఉండండి మీరు. యు ఆర్ విత్ యువర్ సుప్రీం. మీకు అన్ని ఇస్తాడు. ఎందుకు మీరు చిన్న చిన్న వాటికి మనం కంగారు పడుతున్నాం? ఏదో అయిపోద్ది. ఏం కాదండి. యు మెయింటైన్ యువర్ ఫ్రీక్వెన్సీ. యు బిలీవ్ దిస్ విల్ చేంజ్ యువర్ లైఫ్. దట్ విల్ చేంజ్. దట్ హ్యాస్ ద పవర్. కాబట్టి చిన్న చిన్న వాటికి మీరు కంగారు పడకండి. యా, సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఒకటి రెండు చిన్న వీడియోస్ చూద్దాం, దెన్ వీ విల్ మూవ్ టు ద నెక్స్ట్. ఈరోజు ఇంకొకలాగా గ్రాటిట్యూడ్ రాద్దాం. నిన్న గ్రాటిట్యూడ్ ఎంతమంది రాశారు? సో అందరూ లక్ష్మి గారిని లేకపోతే సార్ వాళ్ళు మీకు అక్కడ కామెంట్స్ పెడతారు. డోంట్ వరీ, ఎవరు చేసినా మీరు చేస్తూ ఉండండి. ఎక్కడైనా కరెక్షన్స్ అవుతుంది, నేను చూసినవి నేను ఐ విల్ రిప్లై బ్యాక్. సో రైట్, లక్ష్మణ్ సార్, ఎనీథింగ్ టు సే? సార్ స్మాల్ అంటే కొందరు గ్రాటిట్యూడ్ రాశారు, కానీ అది ఒక పారాగ్రాఫ్ లాగా ఉంది. ఆ ఇండివిజువల్ గా పేరు చెప్పాల్సింది లేదు. అంతా కాకుండా కాస్త సింపుల్ గా ఉండి మనకు మన సబ్ కాన్షియస్ కి అర్థమయ్యేలాగా ఒకే వాక్యంలో ఉంటే బాగుంటుంది. పెద్ద పారాగ్రాఫ్ లాగా మేక్ ఇట్ గ్రాటిట్యూడ్ సింపుల్ అండి, మేక్ ఇట్ సింపుల్. అందుకే మనం చెప్పుకున్న దాంట్లో నేను ఎక్కడ పారాగ్రాఫ్ ఉన్నాయి, ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు మై వండర్ఫుల్ వైఫ్. దీంట్లో ఏ స్టేట్మెంట్ లేదు. మళ్ళీ సెమీకోలన్లు పెట్టకండి, బికాస్ వీఆర్ డూయింగ్ విత్ ఎ ఫీలింగ్. లెట్ ఇట్ ఎలో. ఒక 10 seconds రాసేటప్పుడు ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ మై బ్రదర్, సెమీకోలన్స్ పెట్టకండి. ఎక్స్పీరియన్స్ దట్ మూమెంట్. మీరు రాస్తున్నప్పుడు నీ బ్రదర్ని నీ కళ్ళ ముందు చూస్తున్నావు. నువ్వు రాస్తున్నప్పుడు మా అమ్మ మా ఊర్లో ఉంది. స్టిల్ వెన్ ఐ రైట్ మార్నింగ్ గ్రాటిట్యూడ్, ఐ సీ ఎవ్రీ డే, ఐ టాక్ టు మై మదర్ ఎవ్రీ డే, నాట్ ఓవర్ ఫోన్, టు సెల్ఫ్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మన అమ్మ ఇక్కడ లేకపోయినా రాయొచ్చు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హూ ఈస్ హియర్. మన అమ్మ ఈ భూలోకంలో లేకపోయినా మనం రాయొచ్చు, బట్ దట్ ఈస్ ద ఎనర్జీ. యా, సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు దట్ ఎనర్జీ. సో యూ రైట్ ఇట్ అండ్ బీ థ్యాంక్ఫుల్ టు దట్. శాంతకుమారి మేడం రాశారు ఇంటెన్షన్ అండ్ అకాంప్లిష్మెంట్. ఒకసారి మేడం క్లాప్ చేయండి, అందరు చూడండి. చాలా అద్భుతంగా రాశారు. అంత అంత అద్భుతమైనది ఉండాలండి. విల్ టాక్ దట్ ఇన్ ద పర్పస్ సెషన్, బట్ అంత బ్రాడ్గా ఉండాలి. యాజ్ అ హ్యూమన్ ఇట్ ఈస్ సో సింపుల్, యూ కెన్ డూ దట్. మనందరం కోరుకుంటే ఏం కోరుకుంటే, నాకు 2 పిల్లలు చాలు, 2 పెళ్లి చేస్తే చాలు సార్. నువ్వు చేసినా చేయకుండా అయింది బాస్, పెళ్ళి ఆగుద్దా? నేను ఇల్లు కట్టుకుంటే సార్, ఇల్లు నువ్వు చేసినా చేయకుండా అయితే బాస్. అవన్నీ నువ్వు చేయాలి, బట్ యూ కెన్ హ్యావ్ ఎ బిగ్గర్ థింగ్. I can help to the orphans, I can help to the people, I can help to the women, I can empower people. That should be your purpose. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఎంతసేపు ఉన్నా మనం రాసుకుంటే గోల్స్ అవుతాయండి. చాలా మంది గోల్కి పర్పస్కి తేడా తెలియదు. సార్ నాకు కాల్ కావాలి, దట్ ఇస్ ఎ గోల్. ఓకే, మా 2 పిల్లలకి మ్యారేజ్ చేయాలి, దట్స్ ఎ గోల్. మన లైఫ్ని గోల్ వరకే చూస్తే ఇబ్బంది. యూ హ్యావ్ టు క్రాస్ బియాండ్ అండ్ పర్పస్ వైపు వెళ్ళాలి. దట్స్ ఎ యూనివర్సల్ గుడ్నెస్. మనం ఉన్నందుకు ఈ పుస్తకంలో ఒక చిన్న పేజ్ మంది ఉండాలంటే యూ హ్యావ్ టు రైట్ సమ్ స్టోరీ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. అది పర్పస్తోనే సాధ్యం అవుతుంది. యా, వీ విల్ సెట్ ఆల్ ద పర్పస్ ఇన్ ద డేస్ టు కమ్. అది ఎలా పెట్టాలో చూద్దాం. యా, Have any of you ever had, while taking soup or Indian dal, have any of you ever had, while taking soup or Indian dal, coriander leaves, basil leaves stuck in your tooth? I can see some of you nodding your heads. Have any of you ever had barbecued corns, some of those fibers stuck in your tooth? Have any of you ever had mango fiber while eating mangoes stuck in your tooth? Have any of you ever had the tail of a fennel seed stuck in your tooth? I can see a couple of you nodding there. It's quite amazing, isn't it? That when something's stuck in our tooth, the tongue just keeps going to that tooth. Until unless that stuff is out of our tooth, it just keeps going there. Now, there's 31 other teeth in our mouth. When nothing's stuck, the tongue can go there and say, hey, wow,
look, there's nothing stuck here. Go to one or the other tooth where there's nothing stuck and say, hey, look, amazing, there's nothing stuck here. But just the nature of the tongue that it keeps going to where something is stuck. And surely we have to deal with it. Whenever I travel in my handbag, I always have dental floss and a box of toothpicks with me. Just in case something is stuck, I have to take it out. Certainly we have to deal with it. At the same time, there's a lot of other good things that we can focus on. Ladies and gentlemen, it's not just the nature of the tongue. Isn't it the nature of the mind as well? When there is a problem, an issue stuck in a certain area of our life, the mind keeps going to that problem and just gets stuck into the negativity of trying to deal with it. But there's 31, or shall I say many, many more good things happening in so many different areas of our life where there's no problems, no issues stuck. Yet, the mind only keeps going to those areas where there are problems. It is necessary, therefore, for all of us that we focus on the good that is happening in our life and deal with the bad or the problems that are happening in our life. Let us not consume our minds with negativity. Let us consume our minds with positivity. Focus on the positive and deal with the negative. I remember when I was in school, we were taught a Christian psalm. Count your many blessings and name them one by one. It shall surprise you what the Lord has done. There's so many good things we've been blessed with. Let's be grateful. And therefore I say, gratitude is the attitude which gives us the fortitude to deal with the toughest challenges in our lives. Thank you. So what is the reflection అండి? ఏమర్థమైంది? ఎస్, ఇంకా ఏమర్థమైంది? When we focus on the negative things, our mind will go on that. So instead of that, we can focus on the good things and the positive things, but our mind will. తెలుగులో చెప్పండి. సో మనం ఎప్పుడైతే ఫోకస్ నెగిటివ్ థింగ్స్ మీద చేస్తామో అది మొత్తము మన మైండ్ మొత్తం ఆ నెగిటివ్ థింగ్స్ పైన ఉంటాయండి. ఎప్పుడైతే మనము పాజిటివ్ అవి పక్కన పెట్టేసి పాజిటివ్ వైబ్స్ పైన మనం చూసామంటే మన మైండ్, మన లైఫ్ మొత్తం పాజిటివ్ వైబ్స్ వెళ్తుంది. సో ఇందాక తను చెప్పినట్టు ఒక హిమ్ కూడా ఉంది కదా, సో కౌంట్ యువర్ బ్లెస్సింగ్, నేమ్ దెమ్ వన్ బై వన్. ఇది ఆల్ ద టైమ్ మేము ఈ చర్చ్ లో పాడుతూ ఉంటాం. So it will really gives us the happiness and peace when we sing this song. When we think about the blessings, it will fill our heart with love and compassion and the gratitude which the Lord has made for us. Super. Thank you, Anna. Thank you so much. Yes. Chandra sir, మీకేం అర్థమైంది? జయచంద్ర గారు, ఈ వీడియోలో ఏం చెప్పారు? సో జస్ట్ విల్ టాక్ అబౌట్ దట్, నాట్ ఇన్ జనరల్. ఈ వీడియోలో ఏం అర్థమైంది? అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. యా సార్. మనం మాట్లాడే సమస్య ఉందో అక్కడే ఆగిపోతున్నాము. జస్ట్ లైక్ మనకి ఏదైనా పంటలో ఏదైనా తిన్నప్పుడు పంటలు ఎక్కడైతే గుచ్చుకుంటా ఉందో అక్కడే మన నాలుగుకి వెళ్తుంది. మిగతా 31 పండ్లు మామూలుగా నార్మల్గా ఉంటాయి. అలాగే మన జీవితంలో కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అక్కడే ఆగిపోతున్నాము. ఆ సమస్యను కొంచెం పక్కన పెట్టేసి ఎన్నో మంచి విషయాలు జరుగుంటాయి, వాటన్నిటిని మనం ఫాలో అవుతూ వెళ్తే మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనేది. ఎవరండి చెప్పింది? సార్ నేను సార్ రవికిరణ్ యాదవ్. రవికిరణ్ యాదవ్, సూపర్ సార్. సార్ క్లాప్ చేయండి. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ అండి. మనం తినేటప్పుడు ఏదైనా కూర్చుకుంటే మన నాలుగు అక్కడ వెళ్ళిపోతుంది. ఆ 31 టీత్ గురించి ఆలోచించదు. అలానే నీ మైండ్ కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంటే దాని సైడ్ టిల్ట్ అవుతుంది. అది దాని స్వభావం అనుకొని నీకు తెలిస్తే కాన్షియస్గా, ఎందుకంటే దాని మీద ఫోకస్ చేస్తే నీకు యూజ్ లేదు. యా, సో దాని మీద ఫోకస్ చేయకుండా యూ హావ్ సో మెనీ అదర్ థింగ్స్ టు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఫోకస్ ఆన్ ఛాలెంజెస్. మన లైఫ్లో ఛాలెంజ్ ఉంది, దానికి అడ్రస్ చేద్దాం. బట్ లైఫే ఛాలెంజింగ్గా చేయొద్దు. సో లైఫ్ని ఇట్ హాస్ సో మెనీ మెరిట్స్. అందులో ఒక చిన్న ఛాలెంజ్ ఉంది. మెరిట్స్ని ఫోకస్ చేయండి, ఛాలెంజెస్ని ఫేస్ చేయండి.
మనకున్న మెరిట్స్ని మర్చిపోవద్దు, మనకున్న ఎబిలిటీస్ని మిస్ చేసుకోవద్దు. దాన్ని అనుభవిస్తూనే ఆస్వాదిస్తూనే మన లైఫ్లో వచ్చిన 1-2 చిన్న చిన్న ఛాలెంజెస్ని మనం ఛాలెంజ్ చేద్దాము, మనం ఫేస్ చేద్దాం, దాంట్లోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేద్దాము. ఇట్ డజంట్ మీన్ దట్ యూ మిస్ అండ్ ఓన్లీ కర్స్ ది డిఫికల్టీస్. మనకున్న కష్టాలను గురించి బాధపడుతూ కూర్చోవాల్సిన అవసరం లేదు అని చెప్పే ప్రయత్నం చేశాం. ఎస్ మదన్ మోహన్ సార్, ఇంకేమైనా కొత్తగా యాడ్ చేస్తే చేయండి. అదే సార్, అంటే వీళ్ళు ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టుగా మన పార్టిసిపెంట్స్ సేమ్ అదే చెప్దాం అనుకున్నాను. చిన్న ఏంటంటే మనకున్న 99 మంచి విషయాలు మర్చిపోయి ఏదైతే ఒక చెడు విషయం ఉందో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. దానివల్ల 99 మంచి విషయాలు మర్చిపోతుంటాం, మన లైఫ్ ని కాంప్లెక్స్ చేసుకుంటున్నాం. We should have gratitude whatever we have. అది రైట్, అద్భుతం అండి. ఎస్ ఈరోజు ఇప్పుడు ఇంకా గ్రాటిట్యూడ్ అంటే నేను ఎందుకు ఇంతసేపు చెప్పుకున్నాను గ్రాటిట్యూడ్ అంటే ఆ ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు రాసేటప్పుడు ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు మై మదర్ అంటే జస్ట్ ఎక్స్పీరియన్స్, గొప్ప అద్భుతమైన శక్తిని కళ్ళ ముందు ఉంది, ఆమెకు నేను మనస వాచ కర్మన నమస్కరిస్తున్నాను, నా కృతజ్ఞత చెప్తున్నాను అన్న భావన మన మనసులో ఉంటేనే అది మేనిఫెస్ట్ అవుతుంది, అది నిన్ను పాజిటివ్నెస్ తీసుకెళ్తుంది. లేకపోతే రాస్తున్నా చెప్పుకుంటున్నా ఏం కాదు. బికాస్ నువ్వు టీవీ చూస్తున్నావు, మన అన్నం తింటావు, టీవీ చూస్తాం, అన్నం తిన్నావా టీవీ చూస్తున్నావా, తెలియని స్థాయిలో ఉంటుంది. అటువంటి పని చేయకండి. when you are eating, just focus on that. Thankful to the farmer, thankful to the wife, thankful to the people who helping in serving the food, thank you to the God. మళ్ళీ తిన్న తర్వాత అడగాలి, అడిగిన తర్వాత ఎనర్జీ రావాలి, దాంతో నీ పని చేసుకోవాలి. ఇన్ని పనులు చేస్తున్నావు, తినడం అనే చిన్న పని అయినా దాంట్లో ఇన్ని ఉన్నాయి. యూ కెన్ థింక్ ఆఫ్ దిస్, యూ కెన్ బి థ్యాంక్ఫుల్ ఫర్ దిస్. ఇది వదిలేసేసి వాళ్ళ సినిమా వస్తుంది, సినిమా మళ్ళీ చూడు బాస్, 10 నిమిషాలుగా తింటావు, 10 నిమిషాల తర్వాత సినిమా చూడలేమా, ఏంటో తెలియదు కంగారు. తినాలి, సినిమా చూడాలి, అవసరమైతే వాళ్ళకి ఇంకొకరికి ఫోన్ చేయాలి, అవసరమైతే ఇంకొకటి తిట్టాలి. ఆ 10 నిమిషాలలోనే మనం తిన్నామా ఇంకో ఏమైనా చేసామో తెలియదు మనకే. సో డోంట్ డూ దట్. అందుకే ఆ ఫీలింగ్ చాలా అవసరం. గెట్ దట్ ఫీలింగ్. మీరు రాసేటప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోండి. రాసే ప్రతి లైన్ మనసా వాచే కర్మన, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్, మీ ప్రతి సెల్ రెస్పాండ్ అవుతుందండి మీ మాటకి. నేను ఆనందంగా ఉన్నాను, నీ సెల్ రెస్పాండ్ అవుతుంది. నేను దుఃఖంలో ఉన్నాను, నీ సెల్ రెస్పాండ్ అవుతుంది. నాకు భయంగా ఉంది, నీ సెల్ రెస్పాండ్ అవుతుంది. అట్లా మీరు ఏదైతే అనుభూతితో రాస్తున్నారో ఇట్ ఎక్స్పాండ్. అది వెళ్ళే కొద్ది చాలా ప్రొఫౌండ్ గా, చాలా మీనింగ్ఫుల్ గా మారుతుంది. దానికి మనం కొంచెం ఫోకస్ గా ఉండాలి. సో ఆ ఫోకస్ తో రాయండి. ఎస్ రైట్. ఈరోజు ఇంకొక వేలో మనం గ్రాటిట్యూడ్ రాద్దాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ సెల్ఫ్ లవ్ అండి. మనందరికి అంతా ఉంది, కొంచెం ఎక్కడో మిస్ అవుతుంది సెల్ఫ్ లవ్. కాబట్టి గ్రాటిట్యూడ్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ సెల్ఫ్ లవ్ మనం చేద్దాము. సో ఈరోజు ఇలా రాయండి. సో మీరు ఎలా అయినా రాసుకోవచ్చు, రోజు అన్ని రాయొచ్చు, రోజు కొన్ని రాయొచ్చు, డూ సంథింగ్. ఈరోజు ఇలా రాద్దాం. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ ద గ్రేట్ లైఫ్. సో రైట్ ద గ్రాటిట్యూడ్. రాసేటప్పుడు అనుభూతితో రాయండి. జస్ట్ యు ఆర్ టచింగ్ ద ఫీట్ ఆఫ్ ద గాడ్ అండ్ యు ఆర్ గోయింగ్ డౌన్ అండ్ పుట్టింగ్ యువర్ హెడ్ టు ద ఫీట్ ఆఫ్ ద సుప్రీం. మీరు తల వంచి ఆయన కాళ్ళ దగ్గర మీ తల నుంచి ఆయన గొప్పతనానికి మీరు కృతజ్ఞత ఉన్నారు అన్న భావంతో రాయండి. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రైటింగ్. ఎందుకంటే అంత రాయలేం కాబట్టి సింపుల్గా రాస్తున్నాం, బట్ యాక్చువల్లీ ఇట్ హ్యాస్ అ డీప్ మీనింగ్. యా. సో కాబట్టి ఆ మీనింగ్ మీ అనుభూతిలో తెచ్చుకోండి, ఆ మీనింగ్ మీ ఫీలింగ్లోకి తీసుకురండి. యా. సో థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ మీ ద గ్రేట్ లైఫ్. ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. యా, దట్ ఈస్. అందరు మీట్లో ఉండాలండి. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ మీ ద గ్రేట్ హెల్త్. నాకు గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. జస్ట్ ఫీల్ ఇట్. సార్ నాకు తలనొప్పి ఉంది, డోంట్ ఫోకస్ ఆన్ దట్ బాస్. సార్ నాకు కాళ్ళ నొప్పులు, అన్ని కాళ్ళ నొప్పులు పోతాయి, కీళ్ళ నొప్పులు. దిస్ మూమెంట్ యూ ఫోకస్, నాకు కాళ్ళ నొప్పులు అని అంటే ద మైండ్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, ద యూనివర్సల్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. దాన్ని మ్యాగ్నిఫై చేస్తుంది లైఫ్లో. సో అది మనకు వద్దు కదా. అటువంటిప్పుడు దాని గురించి ఎక్కువ మాట్లాడకండి. దాన్ని ఛాలెంజ్ చేద్దాం, దాన్ని ఫేస్ చేద్దాం, దాన్ని రెక్టిఫై చేద్దాం. బట్ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ గుడ్. నీ కళ్ళు బాగున్నాయి, నీ చేతులు బాగున్నాయి, నీ నెక్ బాగుంది, ఇవన్నీ బాగున్నాయి కదా. సో ఒక చిన్న హెడేక్ ఏం చేస్తుంది? బీ పాజిటివ్. యా. ఏంటో ఈ తల, ఇది ఒక్కటి లేకుంటే బాగుండు,
దట్స్ ఓకే. దాని మీద వి నార్మల్ టెన్ టు డూ దట్. అలా చేయడానికి మనం అలవాటు పడ్డాం. అలా చేయకండి. గెట్ ద చేంజ్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ ద గ్రేట్ హెల్త్. గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ ద పర్ఫెక్ట్ ఐస్. పరిపూర్ణమైన కళ్ళని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. ఈచ్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ సో ప్రీషియస్ అండి. ఇప్పుడు మనకున్న బాడీని నేను తయారు చేయాలి కొనుక్కోని అంటే ఇట్ విల్ కాస్ట్ మోర్ దెన్ 500 crores. అంటే ఆల్రెడీ సార్ నాకు 10,000 లేదు 20,000 లేదు అనకండి. ఇట్స్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఒక చిన్న లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఎంత అవుతుందండి? మన అదృష్టం బాగుంటే ₹1,00,00,000 అయింది. మన అదృష్టం బాగాలేకపోతే ఒక 50 కోట్లు అయింది. ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ లివర్తో రాదు, చాలా అసోసియేట్ డిసీజెస్ వస్తాయి. కాబట్టి మనకు ఉన్నదాన్ని చిన్నగా చేయకండి. మన ఐస్ లేవు, కొంతవరకు చేసే పరిజ్ఞానం ఉంది, కొంతమంది పర్మనెంట్గా లేవు, అంతే. ఏం చేయలేము. యూఆర్ సో వాల్యుబుల్. ఎంత అదృష్టవంతులు అంటే మన కళ్ళతో ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. సో చాలా మందికి ఇప్పటికి ఇంకా కళ్ళద్దాలు లేవు. లెట్ యు బి లైక్ దట్. ప్రే టు గాడ్. థ్యాంక్ఫుల్. ఎంత అందమో చూడండి. కళ్ళద్దాలు కూడా లేకుండా చూడగలుగుతున్నాం, కళ్ళద్దాలు లేకుండా చదవగలుగుతున్నాం. ఎంత ఆనందం, ఎంత అద్భుతం చూడండి. దిస్ అ బ్లెస్సింగ్. ఒక 100 కోట్ల కంటే గొప్ప బ్లెస్సింగ్ నీ దగ్గర ఉంది. జస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ ద పర్ఫెక్ట్ ఐస్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ మీ ఎఫిషియంట్ టేస్ట్ బడ్స్. నాకు సమర్థవంతమైన రుచి మొగ్గలు అందించినందుకు దేవుడికి కృతజ్ఞతలు. టేస్ట్ బడ్స్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ మీ ద ఎఫిషియంట్ టేస్ట్ బడ్స్. కాబట్టి అది కావాలి, ఇది కావాలి, తిన్న పెద్దానికి ఆనందంగా ఉన్న, అబ్బా బాగుంది, ఐస్ క్రీమ్ బాగుంది, స్వీట్ బాగుంది, హాట్ బాగుంది అని చెప్పుకున్నాం. బికాస్ యు ఆర్ ఏబుల్ టు సెన్స్ ఇట్ సో రైట్. తూకం వేసిన దానికంటే గొప్పగా సెన్స్ చేయగలుగుతున్నాం. యా, రైట్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ ద గుడ్ ఇయర్స్, పర్ఫెక్ట్ ఇయర్స్. మంచి వినికిడిని, మంచి చెవుల ద్వారా మంచి వినికిడిని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సో యు ఆర్ ఏబుల్ టు హియర్. ఎస్, నాకు థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ ది బ్యూటిఫుల్ స్కిన్. స్పర్శ జ్ఞానం మీకు అందుతుంది. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ ద బ్యూటిఫుల్ స్కిన్. అందమైన శరీరాన్ని, చర్మాన్ని ఇచ్చో. స్పర్శ జ్ఞానం ద్వారా ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. థ్యాంక్ యూ గాడ్. బీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ ద ఇంటెలిజెంట్ మైండ్. నాకు తెలివైన బుద్ధిని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సీ హౌ ఇంటెలిజెంట్ యు ఆర్. ఇంతకంటే ఇంకేం కావాలి? బీ థ్యాంక్ఫుల్ టు దట్. అన్ని మీ పనులు మీరు చేసుకుంటున్నారు, మీరు ఆలోచిస్తున్నారు, మీ జాబ్ మీరు చేస్తున్నారు. లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో బీ థ్యాంక్ఫుల్ టు దట్. ఇదంతా అనుభూతితో రాయండి. గెట్ దట్ ఫీలింగ్ ఇన్ టు యువర్ బాడీ. గెట్ దట్ సరెండర్నెస్. మనందరికి లేని అంటే సరెండర్నెస్. ఎప్పుడు సరెండర్షిప్ ఉండాలండి. ఇందులో ఒక్కటి కూడా నువ్వు తయారు చేయలేవు. నీకు 1,00,000 కోట్లు ఇచ్చి తయారు చేయమని నువ్వు తయారు చేయలేవు. దట్స్ ది పవర్ ఆఫ్ యూనివర్స్. ఐ సే సింపుల్ టాస్క్. సార్ నాకు ప్రపంచంలోని వస్తువులన్నింటినీ టేస్ట్ చేయాలి. అటువంటిది ఏదైనా నా నాలుకలాగా ఇంకో పరికరం ఉంటే బాగుంటుంది. అటువంటిది ఏమన్నా ఉందా? కనిపెట్టి చూడండి, లేకపోతే కనిపెట్టి చేయండి. చేయొచ్చు. అందరూ ప్రయత్నాలు చేస్తున్నారండి. చేస్తున్నారు. కిడ్నీ తీసి కిడ్నీ పెడతాను, కళ్ళు తీసి కళ్ళు పెడతాను, తల తీసి తల పెడతాను అన్ని చేస్తున్నారు. కానీ కొంతవరకే మనం చేయగలుగుతున్నాం. వాట్ ఎవర్ బాడీ యూ హ్యావ్, ఇట్ ఈస్ నాన్ రీప్లేసబుల్. దాంట్లో ఏదో ప్రయత్నం చేసి కొంత నేర్చుకుంటున్నాం, కొంతవరకు చేయగలుగుతున్నాం. బట్ దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్ యాజ్ ఇస్. సో ఇంత అద్భుతమైన ఇది మన దగ్గర ఉంది, ఇంటెలిజెన్స్. సో దానివల్ల ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాం. బీ థ్యాంక్ఫుల్ టు ఇట్. ఎవరితోనే కంపేర్ చేసుకొని వాళ్ళకి ఇది ఉంది నాకు ఇది లేదు. డోంట్ గో టు దట్ సైడ్ ఆఫ్ ఇట్.
సో థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ ద పవర్ఫుల్ హార్ట్. నాకు శక్తివంతమైన హృదయాన్ని. ఒకసారి మీ హృదయం యొక్క శక్తి చూడండి. నిమిషానికి 80 సార్లు మీరు వద్దన్నా కాదన్నా అది కొట్టుకుంటుంది. అలా ఎప్పటి నుంచి కొట్టుకుంటుంది? మనం భర్త తీసుకున్న ప్రతి క్షణం నుంచి ఇప్పటివరకు చేస్తూనే ఉంది. ఎప్పటి వరకు చేస్తుంది? మనం ఉన్న రోజులు చేస్తూనే ఉంటుంది. ఇటువంటిది ఒకసారి మీరు ల్యాబ్లో క్రియేట్ చేసి చూడండి. 10 కోట్లు పెట్టి ఒక మిషన్ కొంటే పొద్దునకల్లా బ్రేక్ డౌన్ వస్తుంది. మళ్ళీ దానికి ఒక ఇంజనీర్ రావాలి. ఆయన ఎక్కడో జర్మన్ నుంచో లేకుండా అమెరికా నుంచో రావాలి. ఆయన వస్తే ఒక 6 రోజులు చూస్తే అర్థం కాదు ఏమైందో. సో కాల్డ్ సోఫిస్టికేషన్ అన్నా కూడా దానికి బ్రేక్ డౌన్ ఉంది. కానీ మన బాడీలో దర్ ఆర్ సో మెనీ ఆర్గన్స్, దెర్ ఈస్ నో బ్రేక్ డౌన్. దానికి అంత అద్భుతమైన డిజైన్ అది. అలాంటి డిజైన్తో తెలిసినా కూడా చేయలేకపోతున్నాం. ప్రయత్నం చేస్తున్నాం. ఒక మిషన్ తయారు చేస్తాను, దానికి బ్రేక్ డౌన్ ఉండదు. ప్రయత్నం చేస్తున్నాం కానీ కొంతవరకే సఫర్ అయిపోతున్నాం. దాన్ని కంప్లీట్ చేసేంత పర్ఫెక్షన్ ఉన్న ఐటమ్స్ మనం ఇంకా చేయలేకపోతున్నాం. కార్ చేస్తే పొద్దున్న బ్రేక్ డౌన్ అయింది, కొత్త కారే. బైక్ తీసి కొత్త బైక్ గంటకు బ్రేక్ డౌన్ వస్తుంది. కొత్త మిషన్. మేము ఫార్మ్ వాళ్ళం కాబట్టి ఎక్కడెక్కడో జర్మన్, అమెరికన్ సోఫిస్టికేటెడ్ మిషన్స్ మనకి ఇక్కడ ఇండియాలో 10,000కి వస్తుంది. దాన్ని 10 కోట్లు పెట్టుకుంటాం. స్టిల్ వి ఫేస్ ప్రాబ్లమ్స్ ఎవ్రీ డే. సో ఒకసారి ఆ పవర్, జస్ట్ ఇమాజిన్ ద పవర్. నేను చెప్పేది అంటే అనుభూతి చెందండి. మీ హార్ట్ ఇంత అద్భుతమైన శక్తి పనిచేస్తుంది. మనకి ఎందుకు ఇంకా అధైర్యం ఎందుకు? చిన్న చిన్న వాటి గురించి కంగారేంటి? బీ థ్యాంక్ఫుల్ బాస్. బీ థ్యాంక్ఫుల్ టు ద సుప్రీం. దిస్ ఈస్ ఓన్లీ పాసిబుల్ టు ద సుప్రీం. ఆ సృష్టి రహస్యం ఆయనకే తెలిసింది. మనం ప్రయత్నం చేస్తున్నాం నేర్చుకోవడానికి. బట్ యూ ఫిల్ లాట్ మెనీ గ్యాప్స్. అవి ఇంకా ఫుల్ఫిల్ చేయాలి. బట్ బీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ ద గుడ్ లంగ్స్. మంచి ఊపిరితిత్తులు ఇచ్చినందుకు ధన్యవాదాలు. చూడండి ఎంత హ్యాపీగా బ్రీతింగ్ చేస్తున్నాం. ద మూమెంట్ యూ డోంట్ బ్రీత్, చూడండి ఒకసారి ఒక క్షణం నాకు బ్రీతింగ్ సరిగ్గా లేదనుకో నా లైఫ్ని చూడండి ఎలా ఉంటుందో. రోజు నెబులైజర్స్ వాడుతున్నారు, వాళ్ళ లైఫ్ చూడండి. రోజు క్యాప్షన్స్ వాడుతున్న వాళ్ళ లైఫ్ చూడండి. సో ఎంత అందంగా ఉంది చూడండి లైఫ్. హ్యాపీగా కూర్చుంటే గాలి ఆడుతుంది, గాలి తీసుకుంటున్నాం. గాలి తీసుకుంటున్న స్పర్శ జ్ఞానం కూడా మనకు లేదు. అంత ఈజీగా నడుస్తుంది. అదే గాలి ఆడని పర్సన్ ఒక లైఫ్ మరి ఎవరన్నా మన ఇంట్లో ఉంటే చూడండి వాళ్ళకి ఎట్లా ఉంటుందో. ఒక 2 నిమిషాలు నెబులైజర్ లేకపోతే ఎలా ఉంటుందో చూడండి. సో మనం కర్స్ చేసి అటువంటి స్థాయికి వెళ్ళిపోతున్నాం. డోంట్ కర్స్ ఇట్, ఎన్హాన్స్ ది ఎబిలిటీస్. మీరు ప్రేమగా కృతజ్ఞత ఉండడం ద్వారా ఈ ఎబిలిటీస్ అని ఇంకా పెరుగుతాయండి. మీ లంగ్స్ బాగా పనిచేస్తాయి. దే ఆల్సో నీడ్ లవ్ ఫ్రమ్ యూ. యువర్ హార్ట్ ఫంక్షనింగ్ విల్ ఇంప్రూవ్, యువర్ ఐస్ ఫంక్షనింగ్ విల్ ఇంప్రూవ్, యువర్ లంగ్స్ ఫంక్షనింగ్ విల్ ఇంప్రూవ్ జస్ట్ బై షోయింగ్ గ్రాటిట్యూడ్. మనం గ్రాటిట్యూడ్గా ఉండడం వల్ల మన సెల్ఫ్ ఎఫిషియన్సీ చాలా పెరుగుతుందండి. ఇట్ మల్టిప్లై లైక్ ఎనీథింగ్. జస్ట్ బీ థ్యాంక్ఫుల్, జస్ట్ బీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ఫుల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. రాసేటప్పుడు ఆ కృతజ్ఞత భావాన్ని మీ మనసులోకి తీసుకురండి. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ మీ ద గుడ్ కిడ్నీస్. మంచి కిడ్నీలు ఇచ్చాం. ఒక్కసారి కిడ్నీ లేని లైఫ్ చూడండి. 2 కిడ్నీలు ఒకటి పనిచేయని లైఫ్ చూడండి. ఎంత డిఫికల్ట్ చూడండి. డయాలసిస్ అంటే ఏంటి? వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్. హాస్పిటల్కి వెళ్తే 4 గంటలు పడుతుంది. మొత్తం ఫ్లూయిడ్ అంతా బయటికి తీయాలి, క్లీన్ చేయాలి, మళ్ళీ లోపలికి పెట్టాలి. ప్రతిరోజు లేదా రోజు మార్చి రోజు హాస్పిటల్కి వెళ్ళాలి. ఒక్క కిడ్నీ పని చేయకపోతే. సో అది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. అసలు మనకు ఎప్పుడు యూనివర్స్కి వెళ్ళాము, ఎప్పుడు మనం క్లీన్ చేసాం తెలియకుండా జరిగిపోతున్నాయి. కాబట్టి మనం పట్టించుకోవట్లేదు. బట్ డోంట్ బీ లైక్ ఎ మ్యాడ్ గై, బీ ఇంటెలిజెంట్ పర్సన్. థ్యాంక్ యూ టు ద సుప్రీం. బీ థ్యాంక్ఫుల్. బీ థ్యాంక్ఫుల్ టు ద గాడ్. రాసేటప్పుడు జస్ట్ గెట్ దట్ ఎక్స్పీరియన్స్, గెట్ దట్ ఫీలింగ్. That is how you can always be positive in your vibrations. That is how you can always be lovable to the Supreme. That is how you always be thankful to the Supreme. That is how you always be happy in your life. ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఎలా ఉండగలుగుతున్నాం? బికాస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ అక్నాలజింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ. నీతో ఏం జరుగుతుందో
దాన్ని నువ్వు అనుభూతి చెందుతున్నావు కాబట్టి థ్యాంక్ఫుల్గా ఉండగలవు. లేకుంటే ఇదేముంది సార్ ఆ కిడ్నీస్ పనిచేస్తాయి, అదేముంది సార్ కాళ్ళు పనిచేస్తాయి, పనిచేయని రోజు వచ్చినప్పుడు తెలుస్తుంది. యా, థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ ఏ హ్యాపీ లైఫ్. సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చినందుకు. మనకు ఉన్నదే సంతోషం అండి. సంతోషానికి ఏదైనా డిఫరెంట్ మీనింగ్ మీరు పెట్టుకుంటే నేనేం చేయలేను. మనకు ఉన్నదే సంతోషం. లేని ఒకటి రెండు దాన్ని తీసుకొచ్చి కంగారు పడకండి, అన్నీ ఉన్నాయి. అండ్ ఏదైనా లేకపోతే మనం క్రియేట్ చేసుకోవచ్చు. వీఆర్ ద క్రియేటర్స్, వీ కెన్ క్రియేట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. యా, డోంట్ వరీ ఆన్ దట్. లేని ఒక దాని గురించి బాధపడకండి. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్. విజయవంతమైన జీవితాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. యా, థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ ద పీస్ఫుల్ లైఫ్. ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ ద లవబుల్ లైఫ్. ప్రియమైన జీవితాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ ద హెల్తీ లైఫ్. ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. యా, ఇంకా మనందరికీ వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ప్రెసెంట్. కాళ్ళ నొప్పులు ఉంటే అబ్బా ఏంటో ఈ కాళ్ళ నొప్పులు ఎప్పుడు పోతాయి, అవి ఎప్పుడు వస్తాయి. డోంట్ సే దట్. మీకు ఏదైనా బాగలేకపోతే బాగుందని అనుభూతిని మీ బాడీకి చూపించండి. నాకు నీ పెయిన్స్ ఉన్నాయి, డోంట్ సే దట్ ఐ హ్యావ్ నీ పెయిన్స్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ ద బ్యూటిఫుల్ నీస్. ముందు నీస్ ఉన్నాయి కదా, పెయిన్ తర్వాత సంగతి. పెయిన్ పోతుంది, ఎక్కడ ఉంటుంది, పోతుంది. బట్ డోంట్ ఫోకస్ ఆన్ దట్. కొద్దిపాటు చిన్న పెయిన్ ఉంటుంది, దట్స్ ఓకే. బట్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ ద నీస్. బీ హోప్ఫుల్ దట్ యూ కెన్ వాక్ నార్మల్లీ. ఎందుకంటే 40 సంవత్సరాలు మంచిగా నడిచాం, ఎందుకు నడవలేము? కాబట్టి మనకి ఏదైనా చిన్న ఇబ్బంది ఉంటే దాని మీద ఫోకస్ చేసి అనవసరమైన నెగిటివిటీ దాంట్లో పెట్టకండి, అనవసరమైన ప్రెషర్ టెన్షన్ దాంట్లో పెట్టకండి. బీ పాజిటివ్. ఈవెన్ నాకు మోకాళ్ళ నొప్పి ఉంది, ఈవెన్ సే థ్యాంక్ఫుల్ టు ద గాడ్ ఫర్ ద బ్యూటిఫుల్ నీస్. ఐ కెన్ వాక్, ఐ కెన్ రన్, థ్యాంక్ యూ. ప్రెసెంట్ని టూ మచ్ చూడకండి. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ టు చేంజ్. అది మారడానికి అవకాశం ఉంది. బీ హోప్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. యా, ఇలా సెల్ఫ్లో మన బాడీని మనం బీ థ్యాంక్ఫుల్ టు ద గాడ్ టు దిస్. యా, ఇంకా జస్ట్ ఇవన్నీ శాంపుల్ అండి. మీరు ఎన్నైనా రాయొచ్చు. మీ బాడీలో కొన్ని వేల ఆర్గాన్స్ ఉన్నాయి. యూ కెన్ రైట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్. అలా చేయడం వల్ల దాన్ని ఆ సిస్టమ్ని మనం మంచిగా ఉంచుకుంటున్నాం. ఆ సిస్టమ్ని మనం థ్యాంక్ఫుల్గా ఉంచుకుంటాం. ది మూమెంట్ యూ సే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద హార్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్. ది మూమెంట్ యూ సే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మై లంగ్స్, యువర్ లంగ్స్ ఎక్స్పీరియన్స్ దట్ పాజిటివ్నెస్. దట్ ఈస్ హౌ దే బీ మోర్ ఫంక్షనింగ్. కాబట్టి అవన్నీ మన లైఫ్లో జరుగుతాయి. బట్ మనం నమ్మాలి, ఆ వైబ్రేషన్లో మనం చేయాలి. సో దిస్ ఇస్ హౌ గ్రాటిట్యూడ్ బ్రింగ్స్ ఆల్వేస్ అ పాజిటివ్ ఎనర్జీ ఇన్ అవర్ లైఫ్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సరౌండింగ్ చాలా, మా ఆవిడ ఏదో ఉంటుంది, నా కూతురు ఏదో ఉంటుంది, మా నాన్న ఏదో, ఇవన్నీ నడుస్తుంటాయండి. ఇవన్నీ ఛాలెంజెస్. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకండి. వాటిని ఆలోచిద్దాం, వాటిని ఏదో ఒకటి చేద్దాం. బట్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మనందరం కూడా we have to become angels. అండ్ ఎబిలిటీ టు కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్ షుడ్ బి అవర్ పార్ట్ ఆఫ్ లైఫ్. మనందరం కూడా మన లైఫ్లో ఉన్న బ్లెస్సింగ్స్ని కౌంట్ చేసుకోవాలి. పొద్దున్న లేస్తే మంచిగా వాతావరణం ఉంది, మంచిగా రెయిన్స్ ఉన్నాయి, డోంట్ కట్స్ ఇట్. ఏదో రెయిన్ ఒక రోజు ఎక్కువ పడిందని కట్స్ ఇట్. అందమైన వాతావరణం, మంచి రెయిన్, మంచి రోడ్స్, మంచి ఆఫీస్, అది ఎలా ఉందో వదిలేసేయండి. యూ నీడ్ ఇట్. మంచిది కావాలి. ఈరోజు కావాలంటే రేపు వస్తుంది. ఉంటే ఉన్నదానికి చెప్పండి, లేకపోతే కూడా మంచిదని చెప్పండి. బికాస్ యూ వాంట్ దట్ ఇన్ యువర్ లైఫ్. మన లైఫ్లో మంచి ఆఫీస్ కావాలి. సే థ్యాంక్ఫుల్ టు ద గుడ్ ఆఫీస్, గుడ్ పీపుల్, గుడ్ కొలీగ్స్, గుడ్ బాస్. మన లైఫ్లోకి వస్తాడు. యా, సో ప్రెసెంట్ని ఎక్కువ చూసి కంగారు పడకండి. ప్రెసెంట్ ఈస్ పాస్ట్ మెమరీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్. ఒకవేళ ఇప్పుడు మీకు మంచి ఆలోచనలు పెడితే ఫ్యూచర్ ఎలైన్ అవుతుంది, ఫ్యూచర్ మారుతుంది. యా, సో బీ ఆల్వేస్ పాజిటివ్. రైట్. సో విత్ దిస్ వీ కన్క్లూడ్ టుడే. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఉంటే